Welcome to our learning community. Thank you for being interested. Here you will know the complete structure of our courses. These are the list of courses we give training for: Tally Prime, Advanced Excel, GST Computation and Return Filing, TDS Computation and Return Filing, PF ESI PT Computation and Return Filing, Income Tax Computation and Return Filing, Business Taxation and Financial Statements. We give training in 3 platforms. So online training, recorded classes and simulation software. If you go for online training, these are the benefits you will be getting. So we have 2 options for the online training: short-term course and long-term course. So short-term course, these are the benefits you are having. And for the long-term course, these are the benefits you are having. If you go for the recorded classes, you get lifetime access, instant access. Each course you have 13 to 15 hours duration and 1 dedicated helpline number for doubt solving. And finally we have the simulation software. This is the unique product we are having. If you use this product, you have real-time experience just like government portal, study material, MCQs for knowledge testing, experiments, case studies and assignments. You'll have 1 year చేయాలనేది మీ ప్రొఫైల్ నేను ఎగ్జాంపుల్ చేస్తే బాగుంటుంది. ఒక జనరల్ సెషన్ లా కాకుండా ఇది ఒక ప్రాక్టికల్, మనం ఎగ్జిస్టింగ్ మనమే ఒక ప్రాక్టీస్ పెడితే మనం ఎలా చేయాలి అన్న దాన్ని బేస్ చేసుకొని మనం చూద్దామండి. సునీత గారు, ఓకే. సో ఓకే, విల్ స్టార్ట్. సో మీ 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 ప్రొఫైల్స్ ఏంటండి యాక్చువల్గా? హరీష్ గారు, మీది ఏంటి ప్రొఫైల్? ఏంటి మీది? హరీష్ గారు వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? నాగేశ్వర గారు వస్తుంది సార్, మీది వాయిస్ వస్తుంది. ఓకే, హరీష్ గారికి వినపడుతుంది. మీది ఏంటండి ప్రొఫైల్? ఏంటి మీది సార్? నేను అజయ్. ఓకే, సో మై సెల్ఫ్ నాగేశ్వరరావు సార్, గుంటూరు నుంచి. ఓకే, నేను ఒక 10 years మెడికల్ రిప్రజెంటేటివ్ కమ్ ఏరియా మేనేజర్ వచ్చేసేసి కొంచెం ఓన్ గా స్టార్ట్ చేసాము డిస్ట్రిబ్యూటర్ గా. ఓకే ఓకే 2-3 months నుంచి స్టార్ట్అప్ 2-3 months నుంచి అయింది. సో జిఎస్టీ ఫైలింగ్ గురించి కూడా నేర్చుకున్నాము అనేసి ఒక అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన చెప్పింది వేదం అయిపోయింది మాకు ఇప్పుడు. సో మీరు నేర్చుకొని చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, సో అనుకుంటున్నాను సార్. అట్లీస్ట్ మీ ఇంటెన్షన్ కరెక్టే. అయితే నేనేం చెప్తున్నానంటే, యాక్చువల్ గా వర్క్ తెలియాలి మీకు. అంతే, అది మెయిన్ పర్పస్. యాక్చువల్ గా బిజినెస్ ఓనర్స్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అనేది కొంత నాలెడ్జ్ ఉండాలి. ఆబ్వియస్లీ తర్వాత టైం ఉండదు, కానీ చెప్తుంది నిజమా కాదా విషయం తెలుసుకోవడానికి మనకు కొంత నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి దాని మీద గెయిన్ చేయడం కరెక్ట్. అన్ని బిజినెస్ లో ఉన్న తర్వాత అన్ని వింగ్స్ మీద మన గ్రిప్ ఉండాలి. సో ఎవరు రాకపోయినా మనం ఆ వర్క్ చేసేటట్టుగా ఉండాలి మనం. సో మనకు తెలిస్తేనే మనం కంప్లీట్ చేసుకోగలం దాన్ని. ఓకే, హరీష్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఆయన బైక్ మీద ఉన్నట్టున్నారు ఆయన. ఓకే, సరేనండి. సో ఇవాళ నుంచి కంప్లీట్గా మనం ఒక 8 days మనం కంప్లీట్ ఈ జిఎస్టీ మీదే. అంటే జిఎస్టీ అంటే జస్ట్ లైక్ దట్, అలాగా మనం రిటర్న్ ఫైలింగ్ లాగా జస్ట్ కాకుండా మనం బేసిక్ దగ్గర నుంచి అసలు బిజినెస్ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి ఎలా రన్ అవుతుంది, మనం ప్రాక్టికల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అనేది మనం ఏ సిచ్యువేషన్స్లో మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, తీసుకునేటప్పుడు మనం ఫేస్ చేసే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా, తీసుకున్న తర్వాత మనం మెయింటైన్ చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఏముంటాయి, నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ వైజ్గా మనం చేయాల్సింది ఏముంటుంది, ఒకరి మీద మనం ఎలా ట్రస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం డీటెయిల్గా ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీకు ఈ 8 days సెషన్ మనం కంప్లీట్ అయ్యేటప్పటికి మీరంతటా మీరు జిఎస్టీ రిటర్న్స్ అనేది మీరు ఫైల్ చేసేయగలుగుతారు. ఓకే, కంప్లీట్గా రిజిస్ట్రేషన్ పార్ట్ దగ్గర నుంచి GSTR 1 కానీ GSTR 3B కానీ
అది మనం బిల్ టు బిల్ ఎలా అప్లోడ్ చేయాలి మాన్యువల్గా యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. మీరు టాలీని ఒకవేళ టాలీ మెయింటైన్ చేస్తామంటే ఆ టాలీ నుంచి మనం జిఎస్టీని ఎలా ఫైల్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా మనం ఎలా ఫైల్ చేయాలి. ఓకే, కంప్లీట్గా యాజ్ అన్ అకౌంటెంట్ మీరు ఇక్కడ ఫ్రీలాన్సింగ్గా చేసే వాళ్ళు ఉన్నా సరే, మీరు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉండి దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్నా సరే, పర్టికులర్గా ఈ సెషన్స్ అనేవి మీకు కొంతవరకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది మీకు. ఓకే, ఇది మనం కంప్లీట్గా మనం ఆన్లైన్ ట్రైనింగ్, మీరు ఒకవేళ జాబ్స్ ఏమైనా చేస్తూ ఉండి మీరు ఏమైనా ఒక జాబ్ కనుక ఆ పర్టికులర్ డేట్లో ఆ సెషన్ కనుక మిస్ అయితే, మీరు ఇప్పుడు ఎలాగైతే మీరు లాగిన్ అయ్యారో సేమ్ అదే ప్రాసెస్లో మీకు అదే ప్లేస్లో రికార్డెడ్ వీడియో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఆ రికార్డెడ్ వీడియో కూడా మీరు ప్లే చేసుకొని మీరు వినొచ్చు, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. మీరు ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు లైఫ్ టైం యాక్సెస్ మీరు తీసుకోవచ్చు దానికి. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు ద సబ్జెక్ట్, ఒకసారి నా స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను, అది మీకు కనిపిస్తుందా చెప్పండి, నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, నా స్క్రీన్ కనబడుతుందండి మీకు? వస్తుంది సార్. ఓకే, ఫైన్. సో ఈ క్లాసెస్ అనేవి మనం ఎలా చెప్పుకుంటూ వెళ్తామంటే, మీరు ఆల్రెడీ కోర్స్ కంటెంట్ చూసి ఉన్నారండి. కోర్స్ కంటెంట్ చూసారా మీరు? మీకు ఇప్పుడు ఇక్కడ కోర్స్ కంటెంట్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా సార్? ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కోర్స్ కంటెంట్ కనిపిస్తుందా? ఈ జిఎస్టీ బేసిక్స్ అని, అందులో చాప్టర్స్ ఉన్నాయి కదా, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అని. సార్ వినపడుతుందా? ఒకసారి రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితే అది ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఆన్లైన్ లో కదండి, మనకి వాయిస్ అనేది మీకు వినపడుతుందా లేకపోతే ఏంటనేది నాకు తెలియదు. మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే నేను దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది నాకు. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ చాప్టర్స్ చూస్తే మనకి ఇక్కడ చాప్టర్ 1 దగ్గర నుంచి ఈ చాప్టర్ 10 వరకు మీరు టాపిక్స్ ఒకసారి ఐడెంటిఫై చేస్తే, అసలు ఫస్ట్ మనకి జిఎస్టీ బేసిక్స్ గురించి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అసలు జిఎస్టీ బేసిక్స్ అంటే ఏముంటాయి జనరల్గా, మనకి ఈ టర్మినాలజీ ఉంటుంది చూసారా. అసలు యాక్చువల్గా సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్జిఎస్టీ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ సేల్ అంటే ఏంటి, ఆ ట్యాక్సెస్ గురించి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, జిఎస్టీ నెంబర్ ఎలా ఉంటుంది, అసలు ఎవరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అంతా బేసిక్గా అసలు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయక ముందు, చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చేంత వరకు మనం చేయాల్సిన పార్ట్ మొత్తం అంతా మనకి ఎందులో ఈ పర్టికులర్ ఈ జిఎస్టీ బేసిక్స్ దాంట్లో మనకు కవర్ అవుతుంది. ఓకే, ఒకసారి మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత మనం పర్చేజ్ కానీ మనం సేల్ కానీ ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాం, అవునండి. సో ఆ పర్చేజ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి బిల్స్ వస్తాయి కదా, సో దాన్ని మనం పర్చేజ్ బిల్ అంటాం కదా. మనం ఎప్పుడైతే ఆ పర్చేజ్ చేసిన ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తున్నామో, సేల్ చేసిన దానికి మనకి ఇన్వాయిస్ ఇవ్వాలి మన కస్టమర్స్కి, అవునా. ఇప్పుడు ఆ ఇన్వాయిస్కి మనం ఏంటి, ఇప్పుడు జస్ట్ జనరల్గా మనం షాప్ పెట్టినప్పుడు ఒక బిల్ బుక్ ఒకటి ఎంటర్ చేసేస్తాం, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ వేసుకున్నప్పుడు మనకు బిల్ అనేది వచ్చేస్తుంది, మనకు తెలిసింది అక్కడ వరకే. కానీ ఆ ఇన్వాయిస్కి కొన్ని రూల్స్ ఉంటాయి. మనం ఎప్పుడు ఇన్వాయిస్ జనరేట్ చేయాలి, ఎలా ఇన్వాయిస్ జనరేట్ చేయాలి, ఏ ఫార్మేట్లో జనరేట్ చేయాలి అనేది మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. అవి వాటికి కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ఉంటాయండి. మీకు బయ్యర్ ఒక చోట ఉంటాడు, డెలివరీ వేరే చోట ఉంటుంది, సెల్లర్ వేరే చోట ఉంటాడు. ఇప్పుడు వేరే స్టేట్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ఇది అప్పుడు మనం బిల్ మీద ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ మెన్షన్ చేయాలనేది మనకు తెలియదు. సో ఒక నార్మల్ డేటా ఎంట్రీ పర్సన్కి, ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్కి డిఫరెన్స్ ఎక్కడే ఉంటుంది. సో ఈ పర్టికులర్ నాలెడ్జ్ ఎవరికైతే మనం మెయింటైన్ చేయగలుగుతామో వాళ్ళకే కొద్దిగా కెరియర్ గ్రోత్ రావడం కానీ, అసలు డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా తెప్పించుకోవాలి, ఏం చేయాలనేది మొత్తం జిఎస్టీ బేసిక్స్లో చూసిన తర్వాత మనకి జిఎస్టీ సర్టిఫికేట్ వస్తుంది, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి, అవునా, మన కస్టమర్స్కి ఇవ్వడానికి. సో ఆ ఇన్వాయిస్ అనేది ఎలా జనరేట్ చేయాలి అనేది కంప్లీట్గా ఈ జిఎస్టీ ఇన్వాయిస్ ప్రిపరేషన్ అంటే సెకండ్ చాప్టర్లో చూస్తామండి మనం. ఓకే, దానికి సంబంధించిన రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఈ 2 టాపిక్స్ కొద్దిగా పెద్దవి మనకి. మొత్తం ఓవరాల్గా జిఎస్టీ మీద మనకి నాలెడ్జ్ రావాలి అంటే ఈ 2 టాపిక్స్ మీదే మాక్సిమం ఒక 30 to 40% వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత ఈ చాప్టర్ 3 అనేది ఏంటంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ అనేది ఏంటి, యాక్చువల్గా సిచ్యువేషన్ బట్టి మనం లోకల్ బిల్ అయితే బిల్ మీద ఏ ట్యాక్స్ రావాలి, నాన్ లోకల్ బిల్ అయితే నాన్ లోకల్ బిల్ మీద ఏ ట్యాక్స్ రావాలి. ఇప్పుడు అక్కడ మనకి ఏదన్నా మిస్టేక్ వచ్చింది అనుకోండి, సపోజ్ బిల్ మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రావాల్సింది ఐజిఎస్టీ వచ్చింది, లేదా
ట్యాక్స్ రేట్ అనేది మనం 18% క్యాలిక్యులేట్ చేయాల్సింది 28% క్యాలిక్యులేట్ చేసాం. సో మిస్టేక్స్ నేననేది మీరు జనరేట్ చేసిన ఇన్వాయిస్ లో మిస్టేక్స్ ఏమైనా వచ్చినా, లేదా మీరు ఏదన్నా గూడ్స్ బయటకు పంపించిన తర్వాత అది మీకు రిటర్న్ వస్తుంది చూసారా, సో రిటర్న్ వచ్చిన కొంతమంది ఏం చేస్తారంటే డిస్కౌంట్స్ రూపంలో మీరు పే చేయాల్సిన అమౌంట్ తగ్గిస్తారు మీ సప్లయర్స్, అవునా, లేదంటే మీరు మీ కస్టమర్స్ కి డిస్కౌంట్స్ రూపంలో అమౌంట్ అనేది తగ్గిస్తారు. మరి తగ్గించినప్పుడు మన ఇన్వాయిస్ ని రివైజ్ చేయాలా, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్ మనం ఇష్యూ చేయాలా? సో ఈ పర్టిక్యులర్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని మనకి ఎక్కడ ఆ ఇన్వాయిస్ వెరిఫికేషన్ లో వస్తుందండి. సో ఫస్ట్ మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ వస్తుంది, దాని తర్వాత మనం ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాం మన జిఎస్టీ నెంబర్ బేస్ చేసుకొని. ఆ జనరేట్ చేసిన ఇన్వాయిస్ కనుక వెరిఫై చేసిన తర్వాత మిస్టేక్ వస్తే మనం ఏం చేయాలి? ఇన్వాయిస్ చింపేయాలా? ఏమండి, మీరు ఇన్వాయిస్ ఏం చేయాలా? మిస్టేక్ వచ్చింది మీరు జనరేట్ చేసిన ఇన్వాయిస్ లో, ఏం చేస్తారు చెప్పండి, పర్లేదు నాగేశ్వర గారు. సార్ మాక్సిమం మోడిఫికేషన్ అడుగుతాము, లేదంటే ఇక్కడ డిస్కౌంట్ లో చూపిస్తాం అంతే. యాక్చువల్ గా మనకు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను కదా, మనం నేర్చుకునే దానికి ప్రాక్టికల్ కి చిన్న వేరియేషన్ ఉంటుంది మనకి. సో ప్రాక్టికల్ గా మనం చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇవాళ బిల్ తీసాం అనుకోండి, ఆ బిల్ సాఫ్ట్వేర్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం మార్చి బిల్ రివర్స్ బిల్ పంపించేస్తాం. కానీ యాక్చువల్ గా ఒకసారి బిల్ కనుక జనరేట్ అయిన తర్వాత మనం దాన్ని రివైజ్ చేయడానికి కూడదు. యాక్చువల్ గా అయితే ఆ రివైజ్ చేయకుండా దానికి సంబంధించిన డాక్యుమెంట్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అని ఉంటాయి. ఓకే, ఆ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ విన్నట్టు ఉందా మీకు? మంత్ ఎండ్ లో వస్తే రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు ఇస్తాము. ఆ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ కి ఇష్యూ చేసే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి. విత్ ఇన్ మంత్ అయితేనేమో ఎడిట్ చేస్తాం సార్, ఆఫ్టర్ జిఎస్టీ ఫైల్ చేసిన తర్వాత ఇక మనకి ఆప్షన్ ఉండదు కాబట్టి డెబిట్ నోట్ కొడతాం. ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది మనం చూసేది ఆ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ యూజ్ చేసుకుని చూస్తాం అవి. ఓకే, ఇప్పుడు ఆ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ యూజ్ చేసుకొని మనం ఇన్వాయిస్ రెక్టిఫై చేసిన తర్వాత ఇప్పుడు గూడ్స్ అనేది మన ప్లేస్ నుంచి మన కస్టమర్కి వెళ్ళాలి, అవునా? కస్టమర్కి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ బిల్ వాల్యూ దాటితే మనం ఈవే బిల్ అనేది జనరేట్ చేయాలి. మోర్ దెన్ 50 కేసెస్. సో ఆ ఈవే బిల్ ఎలా జనరేట్ చేయాలి అనేది మనం ఈ చాప్టర్ 5 లో నేర్చుకుంటాం మనం. ఓకేనండి. సో ఇక్కడికి ఏమైంది, మంత్లీ అదే డైలీ రెగ్యులర్ గా మీరు చేసే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, అవునా? మీరు సేల్ బిల్ ఇష్యూ చేయడం, దాన్ని వెరిఫై చేయడం, తప్పు ఏమైనా వస్తుంది దాన్ని రెక్టిఫై చేయడం, ఈవే బిల్ జనరేట్ చేసి కస్టమర్కి పంపించేయడం, అంతేనా? ఇదే కదా, దీనికన్నా ఎక్స్ట్రా వర్క్ చేసేది ఏమైనా ఉంటుంది మీరు రెగ్యులర్ గా జిఎస్టీలో? అవునా? సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ వరకు చేసుకుంటారు జిఎస్టీలో. దాని తర్వాత కాంపోజిట్ స్కీమ్ వాళ్ళకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏంటి డీటెయిల్స్ అన్ని మనం కాంపోజిట్ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చాప్టర్ 6 లో చూస్తాం. ఓకే, దాని తర్వాత ఆర్సిఎం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది జిఎస్టీలో. ఆర్సిఎం ఎప్పుడు అప్లై అవుతుంది, అసలు ఆర్సిఎం అంటే ఏంటి, టీడీఎస్, టీసీఎస్ అంటే ఏంటి అనేది మనం ఈ చాప్టర్ 7 లో చూస్తాం మనం. క్లియర్? అక్కడ వరకు జిఎస్టీలో కంప్లీట్ గా కాన్సెప్ట్స్ అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం చాప్టర్ 8 లో అసలు జిఎస్టీ మనం ఎంత పే చేయాలి అనేది మనం ఈ చాప్టర్ 8 లో చెక్ చేసుకుంటాం. జిఎస్టీ కంప్యూటేషన్ అండ్ పేమెంట్ అని ఉంది కదా, సో ఎంత పర్చేజ్ అంటే ఇంకా రిటర్న్ ఫైలింగ్ దగ్గరికి వెళ్ళదు మనం, జస్ట్ ఆ జిఎస్టీ కంప్యూటేషన్ ఎలా చేస్తున్నాం ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి కదా. సో టోటల్ పర్చేజ్ ఎంత చేసాం, ఇన్పుట్ ఎంత వచ్చింది, సేల్స్ ఎంత చేసాం, సో డిఫరెన్స్ అమౌంట్ మన ట్యాక్స్ అమౌంట్ ఎంత పే చేయాలి, ఫస్ట్ మనకు బ్రీఫ్ క్యాలిక్యులేషన్ ఉండాలి. దాని తర్వాత మనం వెబ్సైట్ ని కంపేర్ చేసుకుంటాం మన క్యాలిక్యులేషన్ పార్ట్ కి. సో దాని తర్వాత ఏంటి, ఇప్పుడు ఈ జిఎస్టీ అనేది మనం కంప్యూట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాసెస్ మొత్తం అంతా, ఇప్పుడు దాన్ని మనం రిటర్న్ అనేది ఫైల్ చేయాలి మంత్ ఎండింగ్ లో. సో అది టాలీ నుంచి ఫైల్ చేయాలా, లేదంటే ఆన్లైన్ లో డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఫైల్ చేయాలా, సో ఆ రెండు ప్రాసెస్లు అనమాట. సో టిల్ మనకి జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B మొత్తం కంప్లీట్ గా ఫైల్ చేసేంత వరకు, అంటే డే 1 దగ్గర నుంచి మంత్ ఎండ్ లో మీరు కంప్లీట్ చేసి జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేంత వరకు ఏదైతే మీకు అవసరం అవుతుందో ఆ ప్రతి టాపిక్ అనేది మనకి ఈ పర్టిక్యులర్ దీంట్లో మనకి ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. అర్థమైందా? డేట్స్ ఏమైనా ఉంటాయి సార్? మా ప్రతి నెల లేట్ చేస్తున్నాడు, లేట్ అని అవతల నుంచి ఫోన్ వస్తుంది, అన్ని ఉంటాయి. అది మనం ప్రతిదీ టాపిక్ డిస్కస్ చేస్తాం. ఓకే, మనం స్టార్ట్ డేట్ దగ్గర నుంచి మీరు లేట్ అయితే మీకు ఎలా నోటీస్ వస్తుంది, మీరు దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఒకవేళ రిటర్న్ ఫైల్ చేయకపోతే రిటర్న్ ఎలా సస్పెండ్ చేస్తారా, లేకపోతే సుమోటో నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తారా, ఒకవేళ క్యాన్సిల్ చేసిన తర్వాత ఎన్ని నెలల లోపు మనం దాన్ని రివైవ్ చేసుకోవచ్చు,
ఓకే, డీటెయిల్స్ అన్ని మనం ఒక్కొక్కటి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటే వెళ్దామండి. చెప్తున్నాను కదా, నా ప్రామిస్ ఏంటంటే మీరు ఎండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి సెషన్ అనేది మీ రిటర్న్ అనేది మీరు ఫైల్ చేసుకోగలరు. దట్స్ ఇట్ సార్, థ్యాంక్ యూ. అది క్లియర్ అండి? థ్యాంక్ యూ, షూర్ సార్. ఓకే, సో ఆల్రెడీ మీరు డెమో సెషన్లో ఆ పర్టికులర్గా ఒక క్లాస్ మొత్తం అంతా అప్లోడ్ చేసాం డెమో కింద. ఈవెన్ దో అది మీరు వినుంటే ఇంకొకసారి వినండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమన్నా చేంజ్ అయితే ఎగ్జాంపుల్స్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, నా స్క్రీన్ కనపడుతుందండి ఒకసారి అందరూ? 100% కనబడుతుంది సార్. వాసు గారు అసలు రెస్పాండ్ అవ్వలేదు ఆయన. సునీత గారు, మేడం గారు అన్మ్యూట్ చేస్తున్నారు. మేడం ఒకసారి మాట్లాడతారా? సార్ క్లాస్ ఇంటరాక్షన్గా ఉంటే కొద్దిగా నాకు చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అది ఇవ్వడానికి కొద్దిగా బాగుంటుంది. ఓకే ఫైన్. సరేనండి. సో యాక్చువల్గా మనం జిఎస్టీ గురించి పక్కన పెట్టండి. అసలు బేసిక్గా మనం ట్యాక్స్ గురించి ఆలోచిద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోబోయేది జిఎస్టీ అయినా సరే, అసలు జిఎస్టీ గురించి పక్కన పెట్టండి. అసలు బేసిక్గా మనం నేర్చుకునేది ఇప్పుడు మనకి బేసిక్ ఐడియా ఉండాలి అసలు మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి. ఇప్పుడు మనకి ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, మనం అసలు ట్యాక్స్ దేనికి పే చేయాలండి? మనం గవర్నమెంట్కి ట్యాక్స్ దేనికి పే చేయాలి? మనం దేనికి పే చేయాలి ట్యాక్స్? మనం అంటే జనరల్గా జిఎస్టీ ఎంత దుబ్బేస్తున్నారు అంటాం మనం, అంటే జనరల్ లాంగ్వేజ్లో అంటూ ఉంటారు ఇలాగా. అంటే కామన్గా వచ్చింది నాకు, అంటే ఎంత గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది అమౌంట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. 18% తీసుకుంటున్నాడు గవర్నమెంట్, మాకేం మిగులుతుంది అన్న థాటే ఉంటుంది జనరల్గా బిజినెస్ వాళ్ళకి, అవునా? కానీ యాక్చువల్గా బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ అనేది గవర్నమెంట్ కలెక్ట్ చేయదండి. అర్థమైందా? ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది? ఎండ్ యూజర్ కస్టమర్ దగ్గర నుంచే జిఎస్టీ అనేది గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఓకే, సో అది నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను మీకు అది ఎలాగా కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది. ఈ విజయవాడ ఎగ్జాంపుల్ బాగుంది సార్. ఏదండి? విజయవాడ ఎగ్జాంపుల్ బాగా చెప్పారండి డెమోలో. విజయవాడ ఎగ్జాంపుల్ ఏంటండి? విజయవాడలో అందరూ బిజినెస్ హోల్డర్స్ అందరూ రోడ్డు మీదకి వెళ్ళి స్ట్రైక్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది బాగా. సో ఇప్పుడు ట్యాక్స్ ఉంది కదండి, ఈ ట్యాక్స్ అనేది మనకి బేసిక్గా 2 రకాలు ఉంటుందండి. ఓకే, ఇది ఏంటంటే ఫస్ట్ మనకి డైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటుంది. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్, సెకండ్ వచ్చి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది చూసారా, డైరెక్ట్ అని. సో డైరెక్ట్గా ఎవరి ట్యాక్స్ వాళ్ళు పే చేస్తే దాన్ని డైరెక్ట్గా డైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాం మనం. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇది మనం ఇండైరెక్ట్ అంటే మనం ఇండైరెక్ట్గా మనం పే చేసే ట్యాక్సే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం దాన్ని. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఈ డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి సేల్స్ ట్యాక్స్. ఓకే, సో ఇది ఇన్కమ్ ట్యాక్స్, ఇది సేల్స్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దానికి సపరేట్గా ఒక యాక్ట్ ఉంది. ఓకే, ఆ యాక్ట్లో ఏ పర్సన్కి అయినా సరే డైరెక్ట్గా 5 సోర్సెస్ నుంచి ఇన్కమ్స్ అనేవి వస్తాయన్నమాట. దాన్ని 5 హెడ్స్ అంటాం. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే మనకి హౌస్ ప్రాపర్టీ నుంచి, శాలరీ నుంచి, బిజినెస్ నుంచి, క్యాపిటల్ గెయిన్స్ నుంచి, అదర్ సోర్సెస్ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ నుంచి. సో ఇలాగ టోటల్గా 5 హెడ్స్ అంటే 5 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి కదా. సో వాటన్నిటి మీద మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని స్లాబ్ రేట్స్ బేస్ చేసుకొని మనకు వచ్చిన ట్యాక్స్ని మనమే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేసేస్తున్నాం.
అర్థమైందండి? మనమే గవర్నమెంట్‌కి డైరెక్ట్‌గా పే చేసేస్తున్నాం. సో, అదేమవుతుంది మనకి? డైరెక్ట్ ట్యాక్స్ అవుతుందనమాట. అర్థమవుతుందండి? అది మనకి డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్‌కెళ్ళి ఏసీ పర్చేస్ చేశారండి. ఓకే. ఏసీ పర్చేస్ చేశారు. ఈ ఏసీ ప్రైస్ వచ్చి 32,000. ఓకే. ఏసీ ప్రైస్ వచ్చి 32,000. దీని మీద ట్యాక్స్ వచ్చి ఒక 4,000 అనుకుందాం మనం. ఓకే. ఈ 32,000 ప్లస్ 4,000 కలిపితే టోటల్‌గా 36,000 రూపీస్ అనేది మీకు బిల్ అమౌంట్ అవుతుంది. అవునా? ఇప్పుడు మీరు ఈ 36,000 రూపీస్ పే చేస్తారా? లేదంటే ఓన్లీ ఏసీ కాస్ట్ 32,000 రూపీస్ మాత్రమే పే చేస్తారా? 36 సార్. 36,000 రూపీస్ పే చేస్తారు కదా! ఇప్పుడు ఈ 36,000 రూపీస్‌లో ఈ 32,000 రూపీస్ మాత్రమే షాపు వాడి రెవెన్యూ. ఓకే. మరి ఈ 4,000 రూపీస్ ఏంటండి అంటే గవర్నమెంట్‌కి ఈ షాపు వాడు పే చేయాల్సిన టాక్స్. ఓకే. ఈ 4,000 రూపీస్ మనం ఎవరు పే చేసాం? మనం షాపు వాడికి పే చేస్తే షాపు వాడు గవర్నమెంట్‌కి పే చేస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఈ 4,000 ఎవరు పే చేసింది? మనం పే చేసిందా? షాపు వాడు పే చేసాడా? షాపు వాడు పే చేసాడా? మనం పే చేసిందండి? ఏమండి షాప్ వాడు పే చేసిందా? మనం పే చేసిందా? 4,000 కస్టమరే పే చేసి కస్టమర్ పే చేసింది అనమాట. అర్థమైందా? సో, మనం ఇండైరెక్ట్‌గా మనమే గవర్నమెంట్‌కి పే చేస్తున్నాం కాబట్టి ఈ 4,000 రూపీస్ అనేది టాక్స్ కదా! దాన్ని ఏ టాక్స్ అంటున్నాం మనం? ఇండైరెక్ట్ టాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్. సో, ఆ ఇండైరెక్ట్ టాక్స్‌నే మనం ఏమని పిలుస్తున్నాం అంటే జీఎస్టీ అని పిలుస్తున్నామండి. ఓకే. ఓకే. ఈ జీఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ సేల్స్ ట్యాక్స్. అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఎందుకని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పిలుస్తున్నారంటే దానికి కొద్దిగా బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు జీఎస్టీ రాకముందండి. ఓకే. జీఎస్టీ రాకముందు మనకి వ్యాట్ ఉండేది. కొద్దిగా ఎంతో పాత ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ నుంచి బిజినెస్ చేసే వాళ్ళకంటే తెలుస్తూ ఉంటుంది ఇది. సో, ఇంతకుముందు వ్యాట్ ఉండేది. తర్వాత సీఎస్టీ ఉండేది. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. ఓకే. తర్వాత సర్వీస్ ట్యాక్స్ ఉండేది. సర్వీస్ ట్యాక్స్. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ ఉండేది. ఓకే. సో, దాని తర్వాత ఆక్ట్రై అని, ఎంట్రీ ట్యాక్స్ అని ఇంకా చాలా రకాల ట్యాక్స్‌లు ఉండేయండి. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు మీరు అమ్మారనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్‌కెళ్ళి ఏదన్నా ఫుడ్ తిన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేఎఫ్‌సీకి ఎళ్లి తిన్నారనుకోండి. ఇదైతే ఈజీగా అర్థమవుతుంది అందరికి. ఓకే. సో, కేఎఫ్‌సీకెళ్ళి ఏదన్నా ఒక ఫుడ్ తిన్నారనుకుందాం మనం. ఇప్పుడు కేఎఫ్‌సీకెళ్ళి మనం బిల్ చేస్తే ఇంతకు ముందు బిఫోర్ జీఎస్టీ, ఆఫ్టర్ జీఎస్టీ అనుకుందాం మనం. ఓకే. ఇప్పుడు కేఎఫ్‌సీకెళ్ళి మీరు ఫుడ్ తింటే మనకు బిల్ ఎంత అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ బిల్ అనేది 1,000 రూపీస్ అయింది. ఇక్కడ కూడా ఆఫ్టర్ జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా బిల్ అనేది ఒక 1,000 రూపీస్ అయింది అనుకుందాం మనం. ఓకే. ఇలా 1,000 రూపీస్ బిల్ అయిన తర్వాత ట్యాక్సెస్ కూడా ఉంటాయిగా మనకి. సో, ట్యాక్స్ అనేది మనకి ఫుడ్ మీద కాబట్టి అంటే జనరల్‌గా గూడ్స్ మీద అయితే వ్యాట్ పడేది. ఓకే. ఇక్కడ రాసేస్తున్నాను. సో, ఈ ఈ ఈ 2 మనకి గూడ్స్ మీదే. సో, ఇది కూడా గూడ్స్ మీదే. ఈ సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ పడేది. ఓకే. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ కూడా సింపుల్‌గా చెప్పాలంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీస్ కిందకే వస్తది ఇప్పుడు. జీఎస్టీ దీని ప్రకారం ఇది కూడా సర్వీస్ కిందకి వస్తది. కానీ సెపరేట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ అని సెపరేట్‌గా ఉండేది మనకి. సో, గూడ్స్ కాబట్టి ఫుడ్ అంటే మనం ఏదో టచ్ చేస్తున్నాం కదా గూడ్స్‌ని. సో, గూడ్స్ కాబట్టి వ్యాట్ ఉండేది. వ్యాట్ ఎంత ఉండేదంటే 14% ఉండేదండి. 14% వ్యాట్ ఉండేది. అంటే ఎంత అవుతుంది మనకి? 140 రూపీస్ అవుతుంది. ఓకే. అలాగే ఆఫ్టర్ జీఎస్టీ తర్వాత చూద్దాం. ఇదిగోండి. నెక్స్ట్ దీని మీద ఏంటి సర్వీస్ ట్యాక్స్ కూడా ఉండేది మళ్ళీ. సర్వీస్ ట్యాక్స్ ఎంత ఉండేది? 12% ఉండేది. అంటే 120 రూపీస్ ఉంటది. 12% అంటే 120 రూపీసే కదా! అవునా? ఇంకా దాని తర్వాత
సర్వీస్ ఛార్జ్ అని ఉంటుంది, అది స్పెసిఫిక్గా రెస్టారెంట్ బేస్ అనమాట. అది రెస్టారెంట్ కూడా సర్వీస్ ఛార్జ్ చేస్తే వేసుకుంటాడు, లేకపోతే లేదు. మనకు సంబంధం లేదు కాబట్టి నేను దాన్ని ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఇప్పుడు టోటల్గా ఫైనల్గా బిల్ అమౌంట్ ఎంత అవుతుందండి? 1000 ప్లస్ 140, 1140 ప్లస్ 120, 1260 రూపీస్ అవుతుంది కదా. సో 1260 రూపీస్ అనేది మనం ఫైనల్గా పే చేసే బిల్ అమౌంట్. ఇది జిఎస్టీ రాకముందు మనం పే చేసే అమౌంట్ అనమాట. అది మరి జిఎస్టీ వచ్చిన తర్వాత ఏంటి? సింపుల్గా డైరెక్ట్గా జిఎస్టీ ట్యాక్స్ ఒకటే ఉంటుంది మనకి. అది ఎంత? ఫుడ్ మీద రెస్టారెంట్స్కి 5%. అప్పుడు ఎంత? 50 రూపీస్ అవుతుంది కదా. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత మనం పే చేసేది ఎంత ఉంటుందండి అమౌంట్? ఓన్లీ 1050 మనం పే చేసేది. అర్థమైందా? సో ఇప్పుడు జిఎస్టీ రాకముందు అదే రెస్టారెంట్కి వెళ్ళి మనం ఫుడ్ తింటే 1260 రూపీస్ బిల్ అయ్యేది. మరి జిఎస్టీ వచ్చిన తర్వాత మన ఫుడ్ బిల్, జిఎస్టీ వచ్చిన తర్వాత మన ఫుడ్ తింటే బిల్ ఎంత అవుతుంది? 1050 అవుతుంది. అంటే మనకి ట్యాక్స్ రిడక్షన్ అనేది జరిగింది కదా. డబుల్ టాక్సేషన్ అనేది ఎక్కడ పడతలేదు మనకి. డబుల్ టాక్సేషన్ అనేది ఎక్కడ పడతలేదు. సో ఇక్కడ మల్టిపుల్ ట్యాక్సెస్ లెవీ చేయడం వల్ల మనకి ఎండ్ యూజర్కి ఎవరైతే ఉన్నారో వారికి ఫైనల్గా ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేయడం జరుగుతుంది. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత స్ట్రైట్ అవే స్లాబ్ రేట్స్ కూడా తగ్గినాయి మనకి, ట్యాక్స్ రేట్స్ కూడా తగ్గినాయి మనకి. సో అందుకని 1050కి మన బిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు జిఎస్టీ రావడం వల్ల మనకి బెనిఫిట్ ఉందా లేదా? జిఎస్టీ రావడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందంటారా లేదంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి గ్రహత ఉంది. మరి అంటే మీరంటే ఓనర్ తరపు నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి జిఎస్టీ బెనిఫిట్ లేదంటారు, అంతేనండి? అంతే కదా సార్. జిఎస్టీ బెనిఫిట్ లేదంటారు. కానీ కస్టమర్ బేస్ చేసుకుని ఆలోచిస్తే ఉంది. అంటే కొద్దిగా ఇన్డెప్త్గా ఆలోచిస్తే యాక్చువల్గా జిఎస్టీ రావడం వల్ల కొద్దిగా అడ్వాంటేజే ఉంది. ఎందుకంటే ఇదివరకు అకౌంటెంట్స్ బేస్ చేసుకొని అకౌంటెంట్స్ కానీ ఆడిటర్స్ కానీ ప్రతిదీ కొద్దిగా టెక్నికల్గా డిఫెక్ట్స్ ఉండే, ప్రాబ్లమ్స్ ఉండే మనకి. ఏదన్నా అప్డేట్ చేయాలన్నా చూడాలన్నా ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్గా ఆటో పాపులేట్ అయిపోతుంది ప్రతిదీ జిఎస్టీ వెబ్సైట్లో. సో మనకు అంత టెక్నికాలిటీస్ ఉండట్లేదు అనమాట చేయడానికి. ఓకే, సో దీని తర్వాత సో బేసిక్గా ఈ ట్యాక్సెస్ అని అర్థమైనాయి కదా మీకు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ వ్యాట్, ఓకే, సిఎస్టీ ఇవన్నీ కలిపి డైరెక్ట్గా మీకు ఇక్కడ గూడ్స్ వచ్చినాయి చూసారా? ఇవన్నీ సంబంధించింది. సో డైరెక్ట్గా వీటన్నిటిని తీసుకొచ్చి ఈ గూడ్స్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ సర్వీసెస్ దానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి సర్వీసెస్ దానికి ఇంక్లూడ్ చేశారు. అర్థమైందండి? అందుకనే రెండిటికి సంబంధించిన ట్యాక్స్ అనేది సెపరేట్గా ఒకటే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం దాన్ని ఏం పిలుస్తున్నాం? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం మనం. అర్థమైందండి? సో సింపుల్గా మనం చెప్పాలి అంటే మనకు అప్పుడు ఒక స్లోగన్ చెప్పారు జిఎస్టీ వచ్చే ముందు, వన్ నేషన్, ఓకే, వన్ ట్యాక్స్. అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని ఎందుకన్నారు ఇక్కడ? వన్ నేషన్ అంటే టోటల్ ఇండియా. టోటల్ ఇండియాలో మీరు ఎక్కడ తీసుకున్నా ఆ పర్టికులర్ ప్రొడక్ట్కి సేమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది అనమాట. అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఇక్కడ? ఇంతకుముందు జిఎస్టీ రాకముందు ఎలా ఉండేదంటే మీరు బట్టలు తీసుకోవాలనుకోండి, క్లాత్స్, మీరు ఒక్కొక్క స్టేట్లో మనకి ఒక్కొక్క రకంగా మనకి ట్యాక్స్ రేట్ ఉండేది. ఇప్పుడు మీరు ఆంధ్రాలో తీసుకున్నారనుకోండి 12%, 13%, 14% ఉండేది. అదే మీరు ఈ హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే వేరే స్టేట్లో తీసుకుంటే 11%, 10% లేదా 14% అలా పర్సంటేజ్ డిఫరెన్స్ ఉండేది. ఏ స్టేట్కి సంబంధించిన పర్సంటేజ్ ఆ స్టేట్స్ మెయింటైన్ చేసుకునేవాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ కానీ లిక్కర్ కానీ ఇవన్నీ ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలా మనకి. అవునండి, ఇవన్నీ ఇంకా మనకి జిఎస్టీ దాంట్లోకి రాలా. సో దానివల్ల ఏమవుతుంది? పెట్రోల్ అనేది మీరు మన స్టేట్లో చూసుకుంటే 112 రూపీస్ అంత ఉంది, అవునా? అది మీరు కర్ణాటక కానీ తమిళనాడు కానీ చూసారనుకోండి 111 రూపీస్ లేకపోతే 113 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఎందుకని డిఫరెన్స్ ఉంది? సో ఆ పర్టిక్యులర్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటున్నాయి. అందుకని ఆ స్టేట్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అనేవి ఆ స్టేట్ మెయింటైన్ చేసుకుంటుంది. ఈ జిఎస్టీ రాకముందు కూడా ఈ స్టేట్కి సంబంధించినంత వ్యాట్,
సో వ్యాట్ ట్యాక్స్ మొత్తం అంతా స్టేట్కి సంబంధించింది, సిఎస్టీ మొత్తం అంతా సెంట్రల్ ట్యాక్స్ సంబంధించింది. ఓకే, సో ఎవరి ట్యాక్స్ రేట్లు వాళ్ళు అలా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. అందుకనే ప్రజెంట్ ఇప్పటికి కూడా లిక్కర్ మీద కానీ లేకపోతే పెట్రోల్కి సంబంధించిన మీద కానీ సో ఏ స్టేట్ ఆ స్టేటే రూల్స్ మెయింటైన్ చేసుకుంటుంది కాబట్టి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ట్యాక్స్ అనేది ఉంటుంది పెట్రోల్ వాటి మీద, పెట్రోల్ ప్రైసెస్ కూడా. మరి ఇప్పుడేం జరుగుతుంది, ఈ జిఎస్టీలోకి వచ్చిన గూడ్స్ అన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ పర్చేస్ చేయాలనుకోండి, మీరు ఈ మొబైల్ అనేది మీరు ఏ స్టేట్లో పర్చేస్ చేసినా ఆ మొబైల్ మీద ఒకటే ట్యాక్స్ రేట్. మీరు సిమెంట్ పర్చేస్ చేయాలనుకోండి, మీరు ఏ స్టేట్ నుంచి సిమెంట్ తెప్పించుకున్నా సరే సిమెంట్ మీద 28% ట్యాక్స్ రేటే ఉంటుంది. అర్థమైందా? సో ఇండియా మొత్తం మీద వన్ నేషన్ ఒకటే ట్యాక్స్ రేట్, ఎంత? 28% ట్యాక్స్ రేట్. సో ఇలాగా ఒక ట్యాక్స్ రేట్ అనేది యూనిఫామ్ గా తీసుకొచ్చారు కంప్లీట్ గా మనకు. ఓకే, సో కంప్లీట్ గా ఈ జిఎస్టీ మొత్తం అంతా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్. జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ మనకి. ఓకేనా? ఏమంటే ఇక్కడ వరకు క్లారిటీ ఉందా మీకు? ఏమంటే ఇక్కడ వరకు అర్థమైందా? క్లియర్ సార్. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ పార్ట్కి వచ్చాం కాబట్టి, రిజిస్ట్రేషన్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి, అసలు బేసిక్గా మనం ఇప్పుడు అకౌంటింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అనుకుంటే, అకౌంటింగ్ ప్రొఫెషన్లోకి అసలు ఈ జిఎస్టీ కంప్లీట్ స్ట్రక్చర్ పక్కన పెడితే అసలు బేసిక్గా ప్రతిదీ ఒక ఇంటర్లింక్డ్ అండి సబ్జెక్ట్స్. మనం ఏదైతే అనుకుంటామో మనం డైలీ రెగ్యులర్ బేసిస్లో చూస్తామో ప్రతిదీ ఇంటర్లింక్డ్ అనమాట. మన జిఎస్టీ అంటే జిఎస్టీ ఒక్కటే కాదు, ఈ జిఎస్టీకి అకౌంటింగ్ కూడా ఒక లింక్ ఉంటుంది. సో మంత్లీ మనం డైలీ అకౌంటింగ్ చేస్తేనే మనం రెగ్యులర్గా మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయగలం. జిఎస్టీ రిటర్న్స్ అనేది ఆ మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేయగలం. ఓకే, సో ఇలా చూసుకుంటే ఒక అకౌంటెంట్, ఈ కామర్స్ ప్రొఫెషన్లో ఉన్న ఒక అకౌంటెంట్ అసలు ఎన్ని వర్క్స్ చేయాలనేది ఒక ఐడియా ఉందండి మీకు? యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా కూడా మనం ఎప్పుడెప్పుడు ఏమేమి ఫుల్ఫిల్ చేయాలి రెగ్యులేషన్స్ అనేది ఏమైనా ఐడియా ఉందా మీకు? ఒక జిఎస్టీయే కాకుండా ఏం చేయాలి అంటే టైం టు టైం ఏం చేయాలనేది ఐడియా ఉందా మీకు ఏమన్నా? ఇప్పుడు మనం జిఎస్టీ అనేది ఒక పర్టికులర్ డేట్లో మనం ఫైల్ చేయాలన్న వరకు తెలుసు మనకి. ఈ జిఎస్టీ కాకుండా ఇంకేం చేయాలి మనం బిజినెస్ పరంగా? అండ్ మీకే క్వశ్చన్ ఇది, ఎందుకంటే మెయిన్ రిక్వైర్మెంట్ సార్. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏం లేదు, ఇప్పుడు ఒక బిజినెస్ లో ఇప్పుడు మీరు జిఎస్టీ ఫైల్ చేస్తారు కదా, ఇలాగే ఇంకా మిగతా ఇంకేం చేయాలి మీరు? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు కదా, ఐటీ రిటర్న్స్ ఇయర్లీ ఒకసారి చేస్తాము. ఇయర్లీ ఒకసారి చేస్తారు కదా, ఇంకేం చేయాలి? నార్మల్ గా బిజినెస్ ఇంకేం ఉంటాయి చేయడానికి? టీడీఎస్ ఒకటి చేస్తారని పిఎఫ్ఈఎస్ఐ ఇంకా అది ఎప్పుడెప్పుడు ఆ ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది అనేది నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఒకసారి కంప్లీట్ మీకు ఒక పిక్చర్ వస్తుంది, అసలు ఎప్పుడెప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా అండి చూడండి చెప్తాను. నార్మల్గా అండి ఏ బిజినెస్ అయినా సరే మనకి ఒక్క నిమిషం, ఓకే సార్ వాయిస్ వినపడుతుందిగా? సో అసలు ఏ బిజినెస్ అయినా సరేనండి ఫస్ట్ మనకి ట్రాన్సాక్షన్స్తో స్టార్ట్ అవుద్దండి. ఓకే, మనకి ట్రాన్సాక్షన్స్తో స్టార్ట్ అవుద్ది. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? మనం డైలీ రెగ్యులర్గా బిజినెస్లో చేసే ఉంటాయి చూసారా, పర్చేస్ చేయడం కానీ, సేల్స్ చేయడం కానీ, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే పే చేయడం కానీ, అంటే శాలరీస్ కానీ, రెంట్లు కానీ, కమిషన్లు కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ పే చేయడం కానీ, వీటన్నిటిని మనం ఏమంటామంటే బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అని అంటాం మనం. ఓకే, ఈ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని మనం రెగ్యులర్గా ఏం చేస్తాం? అసలు అకౌంటింగ్ గురించి పక్కన పెట్టండి,
రెగ్యులర్గా ఏం చేస్తాం, నార్మల్గా ఒక చిన్న బిజినెస్ తీసుకోండి మీరు, డైలీ పర్చేస్ జరుగుతూ ఉంటుంది, అవునా, సేల్స్ జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఒక లెక్క ఉండడం కోసం పర్చేజెస్ అన్నీ ఓ బుక్లో రాసుకుంటాం, అవునా. తర్వాత సేల్ చేసినవన్నీ ఇంకో బుక్లో రాసుకుంటాం, అవునండి. సో టోటల్గా ఆ బుక్లో టోటల్ చేసుకుంటే మన టోటల్ పర్చేజ్ ఎంత, సేల్స్లో టోటల్ చేస్తే మన టోటల్ సేల్స్ ఎంత అనేది మనకు తెలిసిపోతుంది, అవునా. అలాగే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఏం చేస్తాం, మనం ఒక బుక్లో రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో పర్చేజెస్ కానీ సేల్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ, ఇప్పుడు మీరు ఒక్కొక్క బుక్ లాగా రాసుకుంటున్నారు కదా నార్మల్గా. ఇలా రాసేదాన్ని మనం రెగ్యులర్గా ఒక ప్రాసెస్ ఫార్మేట్లో, అంటే ఏంటి, ఒక జర్నల్ ఎంట్రీస్, అంటే మనకి అకౌంటింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, ఫస్ట్ ట్రాన్సాక్షన్స్, తర్వాత జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్ పోస్టింగ్, ఇలా ఉంటుంది చూసారా. సో అలా ఒక ప్రాసెస్లో, అంటే పర్చేస్ అన్ని, సేల్స్ ఎన్ని, ఎక్స్పెన్సెస్ ఎంత, ఇదన్నీ మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, బుక్స్లో అప్డేట్ చేసుకోవడం, లేదంటే మనకు ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఆ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయడం చూస్తాం కదా. అలా అప్డేట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే అకౌంటింగ్ అంటున్నామండి. అర్థమైందండి. అకౌంటింగ్ అంటే ఏంటి, ఏమి లేదు, సింపుల్గా మనం రెగ్యులర్గా జరిగే బిజినెస్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ని ఒక ప్రాపర్ ఫార్మేట్లో అప్డేట్ చేసుకోవడమే మనకి అకౌంటింగ్ అని పిలుస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈ అకౌంటింగ్ అనేది ఇంతకు ముందు మనం మాన్యువల్గా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ మాన్యువల్గా చేసే ప్రాసెస్ అనేది టైం డిలే, ఇప్పుడు టెక్నాలజికల్గా మనకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది కాబట్టి మనకు సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ఇప్పుడు అకౌంటింగ్ చేసే సాఫ్ట్వేర్స్ ఉంటున్నాయి కాబట్టి దాన్ని మనం ఏమంటాం, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో మనం డీటెయిల్స్ అన్ని మనం చాలా సింపుల్గా అప్డేట్ చేస్తున్నాం కదా. అప్డేట్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా ఏం చేస్తున్నాం ఆ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఇది మనకి ఒక ఇయర్ కదండి. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ మంత్లో మనకి ఫస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి 30th ఏప్రిల్ వరకు మీకు ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, అంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, మెయిన్గా మనం చూడాల్సింది పర్చేజెస్ అండ్ సేల్స్, ఇవన్నీ మన సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తాం కదా. ఫస్ట్ మనం చేయాల్సిన పని చెప్తున్నాను మీకు. ఈ పర్చేజెస్ సేల్స్ మనం ఏదైతే సాఫ్ట్వేర్లో నెల మొత్తం మనం అప్డేట్ చేసామో, మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఈ సేల్స్ని ఈ పర్చేజెస్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఈ ఏప్రిల్ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం, అంటే ఎప్పుడు తెలుసుద్ది మనకి, ఫస్ట్ ఏప్రిల్లో స్టార్ట్ అయితే ఆ మంత్ ఎండింగ్నే కదా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యేది ఆ నెలంతా. అంటే సో 30th ఏప్రిల్ వరకు చూసిన తర్వాత ఈ మే మంత్ ఉంది చూసారా, ఈ మే మంత్లో 11th లోపు మనం GSTR 1 అనేది ఒకటి ఫైల్ చేయాలి. అంటే జిఎస్టీ రిటర్న్స్ మంత్లీ 2 రిటర్న్స్ ఫైల్ చేయాలి. అందులో 11th లోపు మనం GSTR 1 అనేది మనం ఫైల్ చేయాలి. ఓకే, తర్వాత అదే మంత్లో 20th లోపు GSTR 3B అని చెప్పి ఇంకొక రిటర్న్ ఫైల్ చేయాలి. ఇక్కడ మనం ఎన్ని చేయాల్సి వస్తుంది, 2 రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అంటే ఏప్రిల్ మంత్కి సంబంధించిన వర్క్ ఫస్ట్ది ఏం చేస్తున్నాం మనం, జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తున్నాం. ఇది ఒక పని మనం చేయాల్సింది ఫస్ట్ది. అండ్ ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే మనకి ఈ పర్టిక్యులర్ ఏప్రిల్ మంత్లో మనం ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్, ఈ ఎక్స్పెన్సెస్కి సంబంధించి టీడీఎస్ ఏమైనా ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ మీ షాప్ యొక్క రెంట్. ఓకే, మీ షాప్ యొక్క రెంట్ అనేది ఒక స్పెసిఫిక్ లిమిట్ ఉంటుంది. ఒక 2,40,000 దాటింది అనుకోండి, దాన్ని మీరు డైరెక్ట్గా పే చేయకూడదు. మీరు దాంట్లో నుంచి టీడీఎస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీ ఓనర్కి మీరు పే చేయాలి. ఓకే, సో టీడీఎస్లో రిటర్న్స్ అనేది మనం ప్రతి మంత్ ఫైల్ చేయం. మనం ఏం చేస్తాం, చలాన్ ఒకటే పే చేస్తాం మనం. సో ఈ మే మంత్లో 7th లోపు, ఓకే, అంటే ఏప్రిల్ మంత్కు సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నిటికీ మీకు దేనికైతే టీడీఎస్ అప్లై అవుతుందో
ఆ అప్లై అయిన టీడీఎస్ కి సంబంధించిన చలాన్, అంటే జస్ట్ మనం ఆ ట్యాక్స్ పేమెంటే చేస్తున్నాం, రిటర్న్ ఫైల్ చేయట్లా. సో చలాన్ అనేది ఎప్పుడు పే చేయాలి? 7th పే చేయాలి మనం. సో ఇక్కడ మనకి ఇది ఎన్నో వర్క్? ఇది సెకండ్. ఓకే, సో ఫస్ట్ జిఎస్టీ రిటర్న్ మనం ప్రిపేర్ చేస్తున్నాం, చలాన్ టీడీఎస్ చలాన్ అనేది మనం ఫైల్ చేస్తున్నాం. ఓకే, దీని తర్వాత మనం చేయాల్సిన పని ఇంకోటి ఏంటి ఉంటుంది, మనకి ఫస్ట్ ఏమైంది? జిఎస్టీ కంప్లీట్ అయింది, తర్వాత చలాన్ పేమెంట్ అయింది. దాని తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆర్గనైజేషన్కి ఎంప్లాయీస్ కనుక మోర్ దాన్ 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఏం చేయాలి? మీరు పిఎఫ్ ఈఎస్ఐలు కూడా ఇవ్వాలి, అవునా? సో ఆ పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి, అంటే ఏప్రిల్ మంత్కి సంబంధించి మీరు పిఎఫ్ ఈఎస్ఐ అనేది ఇదిగోండి ఈ మే మంత్ 15th లోపు చేయాలి దాన్ని మళ్ళీ. అర్థమైందండి? పిఎఫ్ ఈఎస్ఐ రిటర్న్ అనేది మనం ఫైల్ చేయాలి. సో ఇది పిఎఫ్ ఈఎస్ఐ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేయాలి. ఇది ఎన్నో వర్క్ అండి? ఇది మూడో పని మనం చేయాల్సింది. సో ఫస్ట్ జిఎస్టీ, తర్వాత టీడీఎస్, తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ. ఇలాగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కంప్లీట్ అవుతుంది కదా. ఈ 3 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఇది Q1 అంటారు అనమాట. దీన్ని ఇక్కడ వరకు Q1 అనమాట, Q1 అంటారు. సో నెక్స్ట్ 3 months ని Q2 అంటాం. సో ఎప్పుడైతే ఈ క్వార్టర్ కంప్లీట్ అయిందో, ఈ క్వార్టర్కి సంబంధించిన టీడీఎస్ చలాన్లు మనం బేస్ చేసుకొని మనం టీడీఎస్ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేయాలి. ఓకే, ఇది 4వ వర్క్ మనం చేయాల్సింది. ఏమండి? ఓకే, ఇది 4th వర్క్. ఈ పనులు మాత్రం వేరే ఇంకా ఏదున్నా సరే ఇవి మాత్రం మనం రెగ్యులర్గా చేయాల్సిందే. అర్థమైందా? ఈ 4 వర్క్లు మాత్రం మనకి రెగ్యులర్గా డ్యూ డేట్స్ మనం చెక్ చేసుకొని ఆ పర్టికులర్ మంత్లో మనకి ఏమేమైతే అప్లై అవుతున్నాయో ఇవన్నీ మనం చేయాల్సిందే. దీని తర్వాత మనం మంత్ ఆన్ మంత్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ మార్చ్ కంప్లీట్ అయిపోతుంది చూసారా. సో ఈ మార్చ్ కంప్లీట్ అయిన తర్వాత మన టర్న్ ఓవర్ బేస్ చేసుకొని ఈ జిఎస్టీలోనే మనకి యాన్యువల్ రిటర్న్ అని ఉంటుంది. ఓకే, యాన్యువల్ రిటర్న్ ఉంటుంది. ఈ యాన్యువల్ రిటర్న్ అనేది మనం ఫైల్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యాన్యువల్ రిటర్న్ సంబంధించిన డేటా మనం ప్రిపేర్ చేస్తామో, అలాగే ఈ 12 monthsకు సంబంధించిన జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B బేస్ చేసుకొని, ఓకే, నెక్స్ట్ ఈ 12 monthsకి మనం అకౌంటింగ్ చేస్తున్నాం చూసారా, ఈ 12 monthsకి సంబంధించిన అకౌంటింగ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం లాస్ట్ని చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ 12 monthsకి మనం అకౌంట్స్ రికన్సైల్ చేసుకొని మనం ఫైనల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. అర్థమైందండి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పుడైతే మనం ఫైల్ చేస్తామో అప్పుడు ఆ పర్టిక్యులర్ ఇయర్కి సంబంధించిన వర్క్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. అర్థమైందండి? సో ఇలాగా మనం మంత్ ఆన్ మంత్ ప్రతి వర్క్ మనం చేయాలి. ఇప్పుడు ఈ చెప్పిన దాంట్లో మీ యొక్క బిజినెస్కి ఏదైతే అప్లై అవుతుంది అనేది చెక్ చేసుకొని దాని మీద కొంత నాలెడ్జ్ పెంచుకుంటే ఆ పలానా పర్టిక్యులర్ డేట్కి మనం ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? ఓకే, క్లియర్? సో ఈ మొత్తం ప్రాసెస్లో మనం నేర్చుకుపోయేది ఈ పర్టిక్యులర్గా ఈ జిఎస్టీకి సంబంధించిందండి. ఓకే, మనం డైలీ రెగ్యులర్గా చేయాల్సిన వర్క్లో మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ జిఎస్టీకి సంబంధించింది మనం చూస్తున్నాం ఈ మొత్తం స్ట్రక్చర్లో. ఓకే, అర్థమైందా? ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నాగేశ్వర గారు సార్, అది 3 monthsకి టీడీఎస్ అన్నారు కదా, చెప్పండి. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆల్రెడీ మనము రెంట్లు వాటి దాని మీద ఏమి లేదండి, సింపుల్ గా మీరు నెలకి 25,000 రెంట్ వేసుకున్నారు అనుకోండి, అదొకటే కదా టీడీఎస్ కింద వచ్చేది? లేదండి, అదొకటే కదా టీడీఎస్ కింద వచ్చేది రెంట్స్? కాదు, ఇక్కడ మీకు బిజినెస్ బేస్ చేసుకొని దానికి కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అది అన్ని చదువుకో. చదివితే మీకు దేనికి అప్లై అవుతుంది అనేది యాక్చువల్ గా మీ వాళ్ళు చెప్పాలి. అది చెప్పండి సార్. అలా కాదులేండి, అంటే వాళ్ళ మీద నెట్టేయకుండా
జనరల్ గా మనకి మనం కూడా కొద్దిగా తెలుసుకోవాలి. అవును. తెలుసుకోవాలి. అంటే బేసిక్ గా అవును. మీకు జనరల్ గా ఏంటంటే రెంట్స్ ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ కొద్దిగా పెద్ద బిజినెస్ అయితే మీకు ట్రాన్స్‌పోర్ట్ వచ్చినాయి అనుకోండి. ట్రాన్స్‌పోర్ట్ వే అంటే బిల్స్ కూడా ఇవి కాంట్రాక్ట్ ఇవి ఓకే. అలాంటివి ఏమన్నా ఉంటే ఆ పేమెంట్స్ చేసినప్పుడు గానీ, ఇలా కొన్ని స్పెసిఫిక్‌గా రెగ్యులర్‌గా మెయింటైన్ అయ్యేయి ఉంటాయి. ఓకే. అలాగా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్షన్ చేపిస్తున్నారనుకోండి బిజినెస్ సంబంధించింది. ప్రొఫెషనల్ పేమెంట్స్ ఏమన్నా ఉంటే దానికి వాళ్ళు పే చేసేటప్పుడు సర్టెన్ లిమిట్ దాటితే దానికి మళ్ళీ టీడీఎస్ కట్ చేసి పే చేయాలన్నట్టు ఉంటాయి. సో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ ఎప్పుడు పడతదంటే మీకు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే అనుకోండి. రెంట్ అనేది మంత్లీ మీరు పే చేయాలి. ఏది టీడీఎస్ కట్ చేసి చేయాలి. మీకు 30,000 రెంట్ అనుకోండి. మీరు 10% టీడీఎస్ కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మీ ఓనర్‌కి పే చేయాలి. మరి ఇది పే చేయకపోతే పరిస్థితి ఏంటి అంటే మీకు యాక్చువల్‌గా ఈ 30,000 చొప్పున వేసుకుంటే మీకు 12 మంత్స్‌కి ఎంత అవుతుందండి? 3,60,000 అవుతుంది కదా! అవును. అవునా? 3.6 ఇప్పుడు ఈ 3,60,000 అనేది మీరు రెంట్ పెయిడ్ అని చెప్పి ఎక్స్‌పెన్స్ కింద వేసుకుంటారు మీరు జనరల్‌గా. అవునా? ఈ ఎక్స్‌పెన్స్ వేసుకోవడం వల్ల ఏమవుద్ది? మీ ప్రాఫిట్ అనేది తగ్గుద్ది. అంతే కదా! అంతే ప్రాఫిట్ తగ్గిస్తే ఎక్స్‌పెన్సెస్‌లో. మీరు ఫిక్స్ చేసుకుంటారు. అంతా ఏం చేస్తారు మీ అకౌంటెంట్ డైరెక్ట్‌గా అంటే అకౌంటెంట్ అంటే చెప్పట్లేను స్పెసిఫిక్‌గా నేను చెప్తున్నాను మామూలుగా. ఈ ఏం చేస్తారు మొత్తం ప్రాఫిట్ అంతా సెట్ చేసి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ప్రిపేర్ చేయడానికి ఆడిటర్ దగ్గరికి తీసుకొస్తారు. సో మేము ఏం చేస్తాం మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత రెంట్ పేమెంట్ అనేది బ్యాంక్ స్టేట్మెంట్‌లో కనపడతా ఉంటది. ప్రతి నెల కరెక్ట్ టైంకి ఆ 30,000 కనపడతా ఉంటది. సో మనం సార్ ఈ పేమెంట్ ఏంటని చెప్పి మేము అడుగుతాం. అడిగిన తర్వాత సార్ అది రెంట్ పే చేస్తున్నారండి. ఎంట్రీ కరెక్ట్‌గా ఉందండి. కరెక్ట్‌గా ఏసామని చెప్పి నెల నెలా మాకు చూపిస్తారు. సరే సార్ దాన్ని టీడీఎస్ కట్ చేసారా అని అడుగుతాం. కట్ చేయలేదు అన్నారనుకోండి. ఇప్పుడు ఈ టోటల్‌గా మీకు పే చేసిన రెంట్‌లో నుంచి 30% అనేది డిజేలో చేసేస్తాం మేము. ఓకే. ఓకే. అంటే మొత్తం అంతా మీరు ఎక్స్‌పెన్స్ కింద క్లెయిమ్ చేసుకోలేరు. ఇక్కడ ఏం జరుగుద్ది? అవును. ఈ 30% మేము ఎప్పుడైతే డిజేలో చేసామో మీకు ప్రాఫిట్ పెరుగుద్ది. అంతే కదా! 100% ఎక్స్‌పెన్స్ రావాల్సింది మీకు ఓన్లీ 70% ఎక్స్‌పెన్సే వస్తది. అప్పుడేమవుద్ది? 30% ప్రాఫిట్ పెరిగింది. ఈ పెరగడం వల్ల ఏమవుద్ది? మీరు టాక్స్ స్లాబ్ కూడా రేట్ పెరిగింది. అనేది ఒక స్లాబ్‌లో ఉండాల్సింది నెక్స్ట్ స్లాబ్‌కెళ్ళిపోతారు. నెక్స్ట్ లెక్కెళ్ళిపోతుంది. స్లాబ్‌లోకెళ్ళడం వల్ల టాక్స్ అమౌంట్ పెరిగిపోద్ది. అర్థమైందండి? గాట్ ఇట్ సార్. ఆ టీడీఎస్ అనేది మనం డిడక్ట్ చేయకుండా చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఇది. అంతే. అది జనరల్‌గా అందరూ చేస్తారా అంటే చెప్పాగా మనం చదువుకునేది ఒకటి, చేసేది ఒకటే. అర్థమైందా? కాకపోతే మనం రూల్స్ బేస్ చేసుకొని మనకు తెలియాలి ఏం చేయాలనేది. ఓకే. అది నేననేది. క్లియర్ అండి? క్లియర్ సార్. క్లియర్. హ్మ్. సో మన దగ్గర యాక్చువల్‌గా ఈ ఈ ప్రాక్టీస్ కిట్స్ అని ఉంటాయండి. మనకి అదేంటంటే ఇప్పుడు మీకు జీఎస్టీ యాక్సెస్ ఉంటే పర్వాలేదు. మనకి జీఎస్టీ యాక్సెస్ లేని వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం కోసం మన దగ్గర జస్ట్ జీఎస్టీ వెబ్‌సైట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఎలా ఉంటదో అలాంటి పోర్టల్ క్రియేట్ చేసి మన దగ్గర ఉంటది. సో అదేంటంటే స్టడీ మెటీరియల్ ప్లస్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ అంటారనమాట దాన్ని. మనం యాక్చువల్‌గా దాన్ని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ప్రతీదీ. ఇదిగోండి. సో జీఎస్టీ బేసిక్స్ ఫస్ట్ చాప్టర్. యాహ్! ఇదిగోండి. సో ఫస్ట్ మనం చూసాం కదా! టాక్స్ అంటే ఏంటి మనకి 2 రకాలుగా టాక్స్ ఉంటది అనుకున్నాం కదా! సో ఒకటి ఇండైరెక్ట్ టాక్స్, సెకండ్‌ది మనకి డైరెక్ట్ టాక్స్. డైరెక్ట్ టాక్స్ అంటే ఇన్‌కమ్ టాక్స్. ఇండైరెక్ట్ టాక్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. ఓకే. ఈ జీఎస్టీలో ఎవరెవరు లెవీ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కొంత టాక్స్ ఎళ్తది. స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత టాక్స్ ఎళ్తది. అది ఏమేమి ఎళ్తదనేది మీకు ఫర్దర్‌గా నేను డిస్కస్ చేస్తాను. సో ఫర్ ద టైమ్ బీయింగ్ టాక్స్ అనేది మనకి 2 భాగాలు చేసుకున్నాం. 2 రకాలుగా. ఒకటి డైరెక్ట్ టాక్స్, ఒకటి ఇండైరెక్ట్ టాక్స్. మనం ఇప్పుడు చూసేది ఇండైరెక్ట్ టాక్స్. అంటే సేల్స్ టాక్స్ అండి. సో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ మనకి. ఓకే. ఇదిగోండి. సో మనకి ఇంతకుముందు ఇదిగో ఈ రకాలు ఇన్ని టాక్స్‌లుండేయి. ఇదిగోండి వాట్, సీఎస్టీ, ఎక్సైజ్, ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్, లగ్జరీ, ఎంట్రీ టాక్స్, లోకల్ టాక్స్, ఆక్ట్రా ఇలా రకరకాల టాక్స్‌లుండేయి. సో ఆ సర్వీస్ టాక్స్ ఉన్నప్పుడు మనం సర్వీస్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సొచ్చేది. వాట్ రిటర్న్ ఫైల్ చేయాల్సొచ్చేది.
ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించినప్పుడు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి వచ్చేది. సో ఇన్ని రకాలు ఉండేయండి మనం ఇంతకుముందు చేయాల్సినప్పుడు. కానీ ఇప్పుడు ఏంటి, సింపుల్గా నెలకి ఒక GSTR1 ఒక GSTR3B వేస్తే చాలు, ఇంకా ఈ తలనొప్పులు ఉండవు మనకి. ఇన్ని రకాలుగా కూడా అవసరం లేదు మనకి. ఇన్ని మెయింటైన్ చేయాలి అంటే అన్ని బుక్స్ మెయింటైన్ చేయాలండి, అన్ని రూల్స్ రెగ్యులేషన్ సంబంధించి మెయింటైన్ చేయాలంటే దానికి సంబంధించిన అన్ని ఉంచుకోవాలి మనం. ఓకే, కానీ ఇప్పుడు ఏంటి, మన పర్చేజ్ బిల్స్ సేల్ బిల్స్ జాగ్రత్తగా మనం అప్డేట్ చేసి ఉంచుకుంటే చాలు. ఎలాగో GST పోర్టల్లో ఉండాల్సిన డేటా GST పోర్టల్లో ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు హార్డ్ కాపీ బిల్స్ మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది మనకి. సో ఇవన్నీ తీసేసి ప్రజెంట్ మనకు ఒకటి ఉంది, ఏంటి, GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అసలు ఈ GST మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే దానికి సంబంధించి అసలు ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 2000లోనే స్టార్ట్ అయింది ఈ GSTకి సంబంధించి. అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ చూసుకుంటా ఫైనల్గా ఎప్పుడు వచ్చింది మనకి 2017లో మనకి GST అనేది ఇంప్లిమెంట్ అయిందండి. ఓకే, 2017లో జూలై 1న అక్కడి నుంచి మనకి GST అనేది మనకి ఇంప్లిమెంటేషన్ అయింది. ఓకే, ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ GST అసలు ఎన్ని రకాల GSTలు ఉంటాయి మనకి చెప్తాను చూడండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఓకే, టైప్స్ ఆఫ్ GST. ఇందులో ఏ టైప్స్ ఉంటాయి మనకి, CGST, SGST, IGST. ఓకే, 3 ఉంటాయి. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటుంది, UTGST అని కూడా వస్తుంది మనకి, UTGST. ఓకే, CGST అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, SGST అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. IGST అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. UTGST అంటే యూనియన్ టెరిటరీ GST అండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. మొత్తం మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ GST మనకు ఉంటుంది. ఓకే, మరి ఎప్పుడెప్పుడు ఈ ట్యాక్సెస్ మనకు వస్తాయండి అంటే చెప్తాను చూడండి. ఇది చాలా బేసిక్ అనమాట. మనం బిల్లు చూడంగానే మనకు అర్థమైపోద్ది అది మనం లోకల్లో కొన్న బిల్లా నాన్ లోకల్లో కొన్న బిల్లా. అంటే ఇక్కడ మనకి 2 ఐటమ్స్ వచ్చినాయి కదా, లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి చూడండి. లోకల్, నాన్ లోకల్. ఇక్కడ లోకల్ అంటే మీ ఊరిని లోకల్ అనుకోకూడదు. ఇక్కడ లోకల్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అనమాట. లోకల్ అంటే విత్ ఇన్ ద స్టేట్. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ లోకల్ అంటే. నాన్ లోకల్ అంటే బిట్వీన్ ద స్టేట్స్, బిట్వీన్ ద స్టేట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు విత్ ఇన్ ద స్టేట్ అంటే మనం ఆంధ్రాలో పర్చేస్ చేసి మళ్ళీ ఆంధ్రాలోనే సేల్ చేయడం విత్ ఇన్ ద స్టేట్ అంటే. ఓకే, బిట్వీన్ ద స్టేట్స్ అంటే మనం ఆంధ్రాలో పర్చేస్ చేసి తెలంగాణలో సేల్ చేయడం. అది పర్చేజ్ అవ్వచ్చు లేదా సేల్ అవ్వచ్చు, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఓకే, పర్చేజ్ ఆర్ సేల్ ఏదైనా సరే విత్ ఇన్ ద స్టేట్ అయితే మనకేంటి, ఆంధ్ర టు ఆంధ్ర అంటే మనం రాజమండ్రిలో కొని విజయవాడలో అమ్మడం, మచిలీపట్నంలో కొని వేరే చోట అమ్మడం, వైజాగ్లో అమ్మడం, ఇలాగా విత్ ఇన్ ద స్టేట్లో ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాన్ని ఏమంటాం మనం, లోకల్ పర్చేజ్ అని కానీ లేకపోతే లోకల్ సేల్ అని కానీ అంటాం మనం. అదే వేరే స్టేట్ నుంచి పర్చేస్ చేసి తీసుకొచ్చాం అనుకోండి, దాన్ని నాన్ లోకల్ సేల్ అని కానీ నాన్ లోకల్ పర్చేజ్ అని కానీ పిలుస్తాం మనం. అర్థమైందండి? ఇక్కడ వరకు క్లారిటీ ఉందా మీకు? లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి? ఇది మన GST టర్మినాలజీలో దీన్ని ఏమంటారంటే ఇంట్రా స్టేట్ పర్చేజ్ లేదా ఇంట్రా స్టేట్ సేల్ అని పిలుస్తాం మనం. దీన్ని ఇంటర్ స్టేట్ సేల్ లేదా ఇంటర్ స్టేట్ పర్చేజ్ అని పిలుస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే
ఒక పర్చేస్ కానీ సేల్ కానీ లోకల్లో జరుగుద్దో అంటే విత్ ఇన్ ద స్టేట్లో జరుగుద్దో అప్పుడు బిల్ మీద సిజిఎస్టి ఎస్జిఎస్టి అని వస్తుందండి. అర్థమైందా? సిజిఎస్టి ఎస్జిఎస్టి అని వస్తుంది. అదే వేరే స్టేట్ నుంచి ఏమైనా పర్చేస్ చేసుకొచ్చినా, అర్థమైందా, వేరే స్టేట్కి మనం ఏమన్నా సేల్ చేస్తున్నా బిల్ మీద ఐజిఎస్టి అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బిల్లు చూడంగానే మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు బిల్లు మీద డైరెక్ట్గా మీరు ఐజిఎస్టి ట్యాక్స్ చూసారనుకోండి, ఓకే ఇది వేరే చోట వేరే స్టేట్ నుంచి వచ్చింది. ఓకే, అదే బిల్లు మీద సిజిఎస్టి ఎస్జిఎస్టి ఉందనుకోండి, ఇది మన ఆంధ్ర నుంచే వచ్చింది బిల్లు అని చెప్పి ఈజీగా అర్థం చేసుకోవాలి మీరు అది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట మీరు అర్థం చేసుకోవడానికి. అయితే మరి ట్యాక్స్ అనేది ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది? మనకి సిజిఎస్టి ఎస్జిఎస్టి ఉంది కదా, ఇది ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది? మనకి స్పెసిఫిక్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద గవర్నమెంట్ అనేది ట్యాక్స్ రేట్స్ అనేది ఫిక్స్ చేసింది మనకి. ఓకే, ట్యాక్స్ రేట్ అనేది ఫిక్స్ చేసింది. ఎంత ట్యాక్స్ రేట్ ఉంటుందంటే మనకి 0%. ఓకే, 0%. నెక్స్ట్ చెప్పగలరా ఏమి ట్యాక్స్ రేట్ ఉంటుంది? 5, 12, 18. 5, 12, 18 ఇంకా 24 కూడా అనుకుంటా. 28 అండి. అంటే మీ మెడికల్ షాప్ 28% ఉంటాయి కదా? లేవు 18 దాకే వచ్చింది ఇప్పుడు దాకా. లేదు, 28% కూడా ఉంటాయి, 12% ఎక్కువ ఉంటాయి. అవును ఫుడ్ ప్రొడక్ట్స్ ఏమో 18 ఉంది. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి లోకల్లో కొన్నా ఇదే ట్యాక్స్ రేట్ ఉంటుంది, బయట వేరే స్టేట్ నుంచి కొనుక్కొచ్చినా ఇదే ట్యాక్స్ రేట్ ఉంటుందండి మనకి. అయితే బిల్లు మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఇప్పుడు 0% అన్నప్పుడు మీరు ఎందులో అయినా సరే 0%. ఓకే, 5% అయినప్పుడు ఇప్పుడు ఐజిఎస్టి ఉందనుకోండి, ఓకే బిల్ మీద డైరెక్ట్గా 5% ఐజిఎస్టి అని చెప్పి వేసేయచ్చు మనం. అంటే ఒకటే ట్యాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 5% ఐజిఎస్టి అని వేసేస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ సిజిఎస్టి ఎస్జిఎస్టి రెండు ఉన్నాయి కదా, అప్పుడు ఇక్కడ 5% వేయచ్చా? అప్పుడు 10% అయిపోద్ది కదా ట్యాక్స్. కానీ ట్యాక్స్ ఇక్కడ మారకూడదు, ఓన్లీ 5% ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే 2.5% సిజిఎస్టి, 2.5% ఎస్జిఎస్టి. ఎందుకని 2.5 వేసాం? ఈ 5ని డివైడెడ్ బై 2 చేస్తే అంటే 2 భాగాలు చేస్తే మనకి 2.5% వస్తుంది కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి కింద మనం డివైడ్ చేసాం దాన్ని. ఓకే, ఇప్పుడు 12% ఎలా చేస్తాం మనం? ఐజిఎస్టి అయితే స్ట్రైట్ అవే 12%. ఓకే, సిజిఎస్టి ఎస్జిఎస్టి అయితే 6%, 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఇది స్ట్రైట్ అవే 18% ఐజిఎస్టి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, దీనికి 9% సిజిఎస్టి, 9% ఎస్జిఎస్టి. అలాగే 28%ది ఎంత వస్తుంది? 14% సిజిఎస్టి, 14% ఎస్జిఎస్టి. ఓకే, సో దీనికి కూడా ఎలాగండి? డైరెక్ట్గా 28% జిఎస్టి. సో ఇప్పుడు జిఎస్టి రేట్ అనేది మన ట్యాక్సెస్కి ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అనేది ఐడియా వచ్చిందా మీకు ఇప్పుడు? సో మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే బిల్ మీద సిజిఎస్టి రావాలా ఎస్జిఎస్టి రావాలనేది ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు మనకి. మనం గనక మన స్టేట్లోనే మనం సేల్ చేస్తూ ఉంటే బిల్ మీద సిజిఎస్టి ఎస్జిఎస్టి వస్తుంది. మనం గనక వేరే స్టేట్ వాళ్ళకి ఏమన్నా సేల్ చేస్తూ ఉంటే బిల్ మీద ఐజిఎస్టి వస్తుంది. అర్థమైందండి? పర్చేస్ చేసినా సేల్ చేసినా బిల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే. మనం బిల్ చూడంగానే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, సిజిఎస్టి రావాలా ఎస్జిఎస్టి రావాలా ఐజిఎస్టి రావాలనేది. ఇది కొంచెం చూడండి, ఇక్కడ సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ సిజిఎస్టి ఎస్జిఎస్టి వస్తుంది. సేల్స్ టు అనదర్ స్టేట్ బిల్ మీద ఏం రావాలి? ఐజిఎస్టి రావాలి మనకి. ఓకే, బిల్ మీద ఐజిఎస్టి రావాలి మనకి. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత అండి, ఇప్పుడు మనం పర్చేస్ చేస్తాం కదా, నెక్స్ట్ సేల్స్ చేస్తాం. మనం పర్చేస్ చేసినప్పుడు బిల్ మీద సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి ఉంటాయి కదా. సేమ్ అలాగే మన సేల్ బిల్ మీద కూడా సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి ఈ 3 వస్తాయి కదండి.
దీన్ని మనం ఏమంటాం అంటే పర్చేజెస్ మీద. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేశారనుకోండి, ఓకే, బయట షాప్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకొచ్చారనుకోండి, ఇప్పుడు ట్యాక్స్ అమౌంట్ మీకు వస్తుందా, లేదా మీరు ట్యాక్స్ అమౌంట్ వేరే వాళ్ళకి పే చేస్తారా? మనమే పే చేయాలి. మనమే పే చేయాలి, అవునా? సో మనం ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ మనం పే చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామంటే ఇన్పుట్ ట్యాక్స్ అంటాం మనం. ఓకే, ఇన్పుట్ ట్యాక్స్ అంటాం మనం. సో దీన్ని మనం సపరేట్గా పిలవాలి అంటే ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. అర్థమైందండి? సో ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏ ట్యాక్స్ మనకి కంప్లీట్గా మనం పర్చేస్ చేసినప్పుడు మనం పే చేసిన ట్యాక్స్ ని ఇన్పుట్ ట్యాక్స్ అని పిలుస్తాం మనం. ఓకే, పర్చేస్ చేసినప్పుడు పే చేసే ట్యాక్స్ ని ఇన్పుట్ ట్యాక్స్ అని పిలుస్తాం. అలాగే సేల్ చేసినప్పుడు మన కస్టమర్స్ మనకి ఇస్తారు కదా ట్యాక్స్, అంటే ఏం చేస్తున్నాం, మనం ట్యాక్స్ అమౌంట్ అనేది మనం కలెక్ట్ చేస్తున్నాం. సరే ఒక్క నిమిషం, నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను బిడ్డ. సో మనం ఏం చేస్తున్నాం అండి, సేల్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం మనం, అవునా? సారీ, సో పర్చేజెస్ మీద మనం ఏదైతే ట్యాక్స్ మనం పే చేస్తున్నామో దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ కింద తీసుకుంటున్నాం కదా. అలాగే సేల్ చేసినప్పుడు మన కస్టమర్స్ మనకి పే చేస్తారు ట్యాక్స్ మనకి, అంటే మనం ఏం చేస్తున్నాం, మనం కలెక్ట్ చేస్తున్నాం ట్యాక్స్ ని. సో దాన్ని ఏమంటామంటే మనం అవుట్పుట్ ట్యాక్స్ అని పిలుస్తాం మనం. ఓకే, దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, అవుట్పుట్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం. అంటే ఇన్పుట్ ట్యాక్స్ అంటే పర్చేజెస్ మీద మనం పే చేసిన ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ అంటున్నాం, సేల్స్ మీద మనం కలెక్ట్ చేసిన ట్యాక్స్ ని అవుట్పుట్ ట్యాక్స్ అంటున్నాం మనం. ఓకే, మరి ఎందుకండి ఇలాగ ఇన్పుట్ ట్యాక్స్ ని అవుట్పుట్ ట్యాక్స్ ని మనం డిఫరెన్షియేట్ ఎందుకు చేసుకోవాలి అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఉంది కదా, ఇది మీరు సేల్స్ చేస్తున్నారండి, మీకు మొబైల్ షాప్ మీది, మీరు బయట ఊరు నుంచి మొబైల్ తీసుకొచ్చి ఇక్కడ మీరు సేల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చి 1000 రూపీస్. ఓకే, సో 10,000 రూపీస్, 1000 రూపీస్ మొబైల్ మనం ఎక్కడ వాడుతున్నాం ఇప్పుడు, ఒక 10,000 రూపీస్ మొబైల్ అనుకుందాం. సో దాని మీద మీరు ఒక 2000 రూపీస్ ట్యాక్స్ పేమెంట్ చేసి టోటల్గా మీరు 12,000 రూపీస్ షాప్ వాడికి పేమెంట్ చేశారు. అంటే ఇక్కడ మీరు ట్యాక్స్ అనేది ఎంత పే చేశారు పర్చేజెస్ మీద, 2000 పే చేశారు కదా. ఈ 2000 ఏమంటామంటే మనం ఇన్పుట్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం మనం. ఓకే, ఈ 2000 రూపీస్ ని మనం ఇన్పుట్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే మొబైల్ ని మీరు ఒక 20,000 అమ్ముతున్నారు మీరు. ఓకే, 20,000 అమ్ముతున్నారు, ప్లస్ దాని మీద జిఎస్టి వచ్చి 4,000 రూపీస్ అనుకోండి ట్యాక్స్ అమౌంట్. ఇప్పుడు టోటల్ గా మీరు మీ కస్టమర్ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నారు, 24,000 కలెక్ట్ చేస్తున్నారు కదా. ఈ 24,000 లో ఈ 4,000 రూపీస్ అనేది అవుట్పుట్ ట్యాక్స్ కదండి, అవునా? ఈ 20,000 రూపీసే మీ ఇన్కమ్, మీ 4,000 రూపీస్ ట్యాక్స్ అని చెప్పి మీరు కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ అమౌంట్ మీరు మీ గవర్నమెంట్కి పే చేసేయాలి. అయితే మీరు ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ కలెక్ట్ చేశారో అంతా గవర్నమెంట్కి పే చేయాలి కదా మూలంగా రూల్ ప్రకారం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది మనకి, బాబు నువ్వు ఆల్రెడీ ఇదే మొబైల్ మీద నువ్వు 2000 రూపీస్ ఇంతకు ముందే ట్యాక్స్ పే చేసావు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ మీరు పర్చేస్ చేశారో అదే మొబైల్ మీరు సేల్ చేస్తున్నారు కదండి, అవునా? ఈ మొబైల్ పర్చేస్ చేసినప్పుడు ఆల్రెడీ మీరు 2000 రూపీస్ ట్యాక్స్ పే చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ 4000 రూపీస్ లో నుంచి ఆల్రెడీ పేమెంట్ చేసిన ట్యాక్స్ ని తీసేసి బ్యాలెన్స్ ఉన్న ట్యాక్స్ ని మీరు గవర్నమెంట్ కి పే చేయమని చెప్తుంది. అంటే ఏంటి, సింపుల్ గా అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ట్యాక్స్ పేయబుల్. అంటే ఏంటి, పర్చేజెస్ మీద సేల్స్ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ సేల్స్ మీద అవుట్పుట్ ట్యాక్స్ ఎంత వచ్చింది మీకు, 4,000 రూపీస్ మన కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసాం, మైనస్ ఆల్రెడీ 2000 రూపీస్ పర్చేస్ మీద మనం పే చేసాం. సో బ్యాలెన్స్ ఎంత ట్యాక్స్ మనం పే చేయాలండి గవర్నమెంట్ కి, సో రిమైనింగ్ 2,000 రూపీస్ మనం పే చేస్తే సరిపోతుంది ట్యాక్స్ అమౌంట్. ఇంకా అర్థమైందండి?
అర్థమైంది అర్థం కాదు. పర్చేజ్ లో నుంచి సేల్స్ sir. తీసేయాలి. అంతే కదా, పర్చేజ్ లో సేల్స్ లో నుంచి పర్చేజ్ సేల్స్ లో నుంచి ట్యాక్స్ అమౌంట్, సేల్స్ మీద మీరు కలెక్ట్ చేసిన ట్యాక్స్ అమౌంట్ లో నుంచి ఆల్రెడీ మీరు పర్చేజ్ చేసినప్పుడు పేమెంట్ చేసిన ట్యాక్స్. అంటే సింపుల్ గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇది సేల్స్ అవుట్పుట్ ట్యాక్స్, ఇది పర్చేజెస్ మీద వచ్చిన ట్యాక్స్. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే ఆ బ్యాలెన్స్ అమౌంట్ మనం గవర్నమెంట్ కి పే చేయాలి. సో ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి అని అర్థమైంది మీకు క్లియర్ గా? Yes, sir. ఫైన్. దాని తర్వాత అండి నెక్స్ట్ ఇదిగోండి ఇన్పుట్ ట్యాక్స్ అండ్ అవుట్పుట్ ట్యాక్స్. నెక్స్ట్ అసలు మనం ఇప్పుడు జిఎస్టీ గురించి చెప్పుకుంటున్నాం కదా, అసలు గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి? ఓకే, అసలు గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి? మనం సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలి అంటే, మనం ఏదైతే టచ్ చేస్తున్నామోనండి ఆ ప్రతిదీ మనం గూడ్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. దాని గురించి సపరేట్ గా మనం డెఫినేషన్స్ బై హార్ట్ చేసి ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయం కాబట్టి మనకి నార్మల్ లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యేటట్టు మనం ఏదైనా సరే ఒక మూవబుల్ ప్రాపర్టీ తీసుకొని అదర్ దాన్ ఇక్కడ ఏదైతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి చూడండి, అదర్ దాన్ మనీ అండ్ సెక్యూరిటీస్, ఈ రెండింటిని మనం గూడ్స్ కింద పరిగణించకూడదు. అది తప్పించి వేరేది ఏదైనా సరే మనం గూడ్స్ కింద తీసుకోవచ్చు మనం. ఓకే, ఇదిగోండి ఏవి ఇంక్లూడ్ కావు మనకి, మనీ అండ్ సెక్యూరిటీస్ మాత్రం ఇంక్లూడ్ కావు. సర్వీసెస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి చాలా తేలిగ్గా ఇచ్చేస్తాడు, ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్. అంటే గూడ్స్ కానీ ప్రతిదీ సర్వీసే. ఏమన్నా అర్థమైందా మీకు? అంతే అంతే. గూడ్స్ కానీ ప్రతిదీ సర్వీసే. మీకు జనరల్గా అర్థమైపోతుంది. గూడ్స్ కింద ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాం అండి, సో నేను ప్రొవైడ్ చేస్తున్నా, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా, ఏదైనా సరే నేను మాన్యువల్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే డాక్టర్, లాయర్, ఇంజనీర్ వీళ్ళందరూ ఏంటి మాన్యువల్గా వాళ్ళు మాన్యువల్గా ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీస్ అవన్నీ. ఇప్పుడు టెలికామ్ ఇవన్నీ ఏంటి, మనం సర్వీస్ అనేది పర్చేస్ చేసుకోగలుగుతున్నాం కానీ దాన్ని పట్టుకోగలుగుతున్నాం ఎక్కడన్నా. అందుకని అదర్ దాన్ గూడ్స్ ఏదైనా సరే మనకి సర్వీసెస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మనకి గూడ్స్ అయినా సర్వీస్ అయినా మనం స్పెసిఫిక్ గా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం అండి. మీరు ఓన్లీ సర్వీస్ తీసుకున్నా ఆ ట్యాక్స్ పేరు జిఎస్టీ, లేదు ఓన్లీ గూడ్స్ ఒక్కటే పర్చేస్ చేసినా దాని పేరు కూడా జిఎస్టీనే. అర్థమైందా? అయితే ఇక్కడ జిఎస్టీలోకి ఇంప్లిమెంటేషన్ కానీ కొన్ని ఉన్నాయి. ఇదిగోండి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. హ్యూమన్ కన్జంప్షన్ అంటే దేనికి సంబంధించింది? లిక్కర్ షాప్ లో దొరుకుతుంది చూసారా మనం తాగేది, మనం తాగేది కాదు, మన జనాలు తాగేది. సో ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఎందుకని స్పెసిఫిక్ గా హ్యూమన్ కన్జంప్షన్ ఇచ్చాడు? ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ అనేది మెడిసిన్స్ లో కూడా వాడుతూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజర్ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది అన్నారు కదా. సో ఆ శానిటైజర్ లో వాడే ఆల్కహాల్ మీద జిఎస్టీ పడుతుంది. మళ్ళీ ఓన్లీ హ్యూమన్ కన్సంప్షన్ మీద సంబంధించినంత వరకే జిఎస్టీ పడదు. ఓకే, సో పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా. సో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే ఏంటి స్పెసిఫిక్ గా, ఇందులో మీకు డీటెయిల్ గా అర్థం కావాలండి. పెట్రోల్ బంక్ సంబంధించి మొత్తం అంతా ఎగ్జామ్షన్ కాదు మీకు. ఆ డీజిల్, పెట్రోలు వీటి వరకు జిఎస్టీ నుంచి ఎగ్జామ్షన్, దానికి పడే ట్యాక్సులు దానికి పడుతున్నాయి కాబట్టి మనం ఇవాళ 100 రూపాయలు 110 రూపాయలు మనం పే చేస్తున్నాం. కానీ ఈ జిఎస్టీ అప్లై అయ్యేది వేరే ఉంటాయి. అంటే ఇంజిన్ ఆయిల్స్ ఉంటాయి చూసారా, మీరు జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ ఆయిల్ పర్చేస్ చేసినప్పుడు మీరు బిల్ అడిగితే దాని మీద జిఎస్టీ ఉంటుంది. సో లూప్స్ అంటారు వాటిని. సో వాటి మీద జిఎస్టీ అప్లై అవుతుంది కొన్ని వాటి మీద. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ మీద, రియల్ ఎస్టేట్ మీద, సో వీటి మీద జిఎస్టీ అనేది ఇంకా అప్లై కాలేదు. సో ఫ్యూచర్ లో మనకి చూద్దాం ఏమైనా అప్లై అవుతుందేమో అని చెప్పి. ఓకే, నెక్స్ట్ అండి ఈ హెచ్ఎస్ఎన్ కోడ్, ఎస్ఎస్సి కోడ్ అని ఉంటాయి మనకి. ఓకే, హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నార్మల్ క్లేచర్ అంటారు అనమాట. హెచ్ఎస్ఎన్ జనరల్ గా అంత పెద్ద పేరు మనకు అవసరం లేదు. హెచ్ఎస్ఎన్, ఎస్ఎస్సి. హెచ్ఎస్ఎన్ అంటే ఏంటి, ఎస్ఎస్సి కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ప్రతి ఒక్క గూడ్స్ కి ప్రతి ఒక్క సర్వీసెస్ కి ఒక పర్టిక్యులర్ కేటగిరీ ఇచ్చి ఈ పర్టిక్యులర్ వాటికి ఈ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది అని చెప్పింది అనమాట. సో దానికి ఒక కోడింగ్ బేస్లో ఇచ్చారు. ఇప్పుడు మనం డిక్షనరీ చూసాం అనుకోండి. ఓకే, ఆ డిక్షనరీలో మనం ఏదన్నా ఒక వర్డ్ వెతకాలి అంటే మనకు ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ఉంటుంది.
అవునా? ఆ ప్రాసెస్ బేస్ చేసుకొని వెళ్తే మనకు ఆ కోడ్ అక్కడ దొరుకుద్ది మనకి. అదే విధంగా మనకి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఈ హెచ్ఎస్ఎన్ కోడ్స్తో ఒక బుక్ ప్రింట్ చేసింది, బుక్ రిలీజ్ చేసింది. సో ఆ బుక్లో ఏముంటుందంటే ఇప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఉంటాయి మీకు. మీరు ఎక్కడన్నా పర్చేస్ బిల్లు కానీ ఏదన్నా ఒక కోడ్ చూస్తే ఆ కోడ్ అనేది 6 డిజిట్స్ లేకపోతే 8 డిజిట్స్ కోడ్ ఉంటుంది అనమాట. అక్కడ మనకి ఎలాగుంటుంది? సో ఫస్ట్ చాప్టర్, తర్వాత సబ్ హెడ్డింగ్, తర్వాత ఇంకో సైడ్ హెడ్డింగ్, ఇలాగే ఏముంటాయి చూసారా ఫార్మేట్లో. ఈ ఫార్మేట్ ప్రకారం మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మనం ఏదైతే ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఆ బుక్లో దొరుకుతాయి మనకి. ఓకే, ఇక్కడ గూడ్స్ అయితే హెచ్ఎస్ఎన్ కోడ్ అని పిలుస్తాం, సర్వీసెస్కి అయితే ఎస్ఏసి కోడ్ అని పిలుస్తాం మనం. అర్థమైందా? సర్వీస్ అకౌంటింగ్ కోడ్ అంటారు దాన్ని. సో గూడ్స్కి అయితే హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది, సర్వీసెస్కి అయితే ఎస్ఎస్సి కోడ్ ఉంటుంది. సార్ మరి హెచ్ఎస్ఎన్ కోడ్ మనం బిల్లులో కంపల్సరీ ఇవ్వాలా అంటే కంపల్సరీ ఇవ్వాలండి. సో మీరు చిన్న 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 డీలర్స్ అయినా పెద్ద పెద్ద డీలర్స్ అయినా ప్రతి ఒక్కరు మీరు మీ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది బిల్లులో కంపల్సరీ ఇవ్వాల్సిందే. అర్థమైందా? అయితే ఇక్కడ కొంత లీనియన్స్ తీసుకోవచ్చు మీరు. మీరు టర్న్ ఓవర్ కనుక కొద్ది టర్న్ ఓవర్ ఉందనుకోండి, రిక్వైర్మెంట్ అంటే 2 crores లోపల అలా టర్న్ ఓవర్ ఉందనుకోండి, మీరు 4 డిజిట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వచ్చు. అంటే కంప్లీట్గా ఒక 8 డిజిట్ ఉంటుంది హెచ్ఎస్ఎన్ కోడ్. ఆ 8 డిజిట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక 4 డిజిట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇస్తే చాలు. అర్థమైందా? అలాగా టర్న్ ఓవర్ రిక్వైర్మెంట్ బట్టి కొంతమంది 8 డిజిట్స్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమంది 6 డిజిట్స్ ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ టర్న్ ఓవర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ కానీ ఎస్ఐసి కోడ్ కానీ బిల్లులో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సార్ ఇక్కడ ఇంకో డౌట్ అండి నాకు. మీరు ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు అంటే నాకు హెచ్ఎస్ఎన్ కోడ్లు ఎలా తెలుస్తాయి? ఏం లేదండి, మీరు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ అయితేనే ఈ ప్రాబ్లం వస్తుంది మీకు. మ్యానుఫ్యాక్చరర్ కాకుండా మీకు ట్రేడర్ కానీ సర్వీస్ బేస్డ్ బిజినెస్ కానీ ఏదన్నా అనుకోండి, మీరు ఆల్రెడీ ఏదో ఒక ఐటెం కొంటారు బయట నుంచి, అవునా? కొన్నాకే మీరు అమ్ముతారు కదా. సో పర్చేస్ బిల్లులో ఈ ఐటెంకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి మీకు. అర్థమైందా? సో ఆ పర్చేస్ బిల్లో ఏదైతే హెచ్ఎస్ఎన్ కోడ్ ఉందో మీ సేల్స్ బిల్లో కూడా అదే హెచ్ఎస్ఎన్ కోడ్ వేసేస్తారు. సో హెచ్ఎస్ఎన్తో మీకు ప్రాబ్లం ఉండదు. ఈవెన్ దో మీకు సర్వీస్ బేస్డ్ బిజినెస్ అండి, నేను అకౌంటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నానండి, నాకు వేరే ఎక్కడి నుంచి నాకు పర్చేస్ ఉండవు కదా, నేనే ఇంకో కస్టమర్కి బిల్ ఇవ్వాలి, అప్పుడు ఎలాగా? మీరు ఏం చేస్తారంటే జస్ట్ గూగుల్లోనే సెర్చ్ ఇంజిన్, వేరే సెర్చ్ ఇంజిన్ ఏమైనా పెట్టుకుంటే రకరకాలుగా ఇస్తూ ఉంటాయి అవి. మీరు డైరెక్ట్గా గూగుల్నే ప్రిఫర్ చేయండి. ఇందులో ఎస్ఏసి కోడ్ ఫర్ ఇదిగోండి, ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ఏసి కోడ్ అని కొట్టంగానే అన్ని సర్వీసెస్ వచ్చినాయి డైరెక్ట్గా నాకు ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అకౌంటింగ్ సర్వీసెస్, ఇదిగోండి క్లిక్ చేయగానే 4 డిజిట్ కోడ్ వచ్చింది కదా, అవునా? 9982. ఈ కోడ్స్ మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఏ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అనేది అక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ బేస్ చేసుకొని మీరు అప్డేట్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. మనం నెక్స్ట్ క్లాస్లో ఆ నెక్స్ట్ క్లాస్లోనూ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయడం చూపిస్తాను మీకు లైవ్లో. ఓకే, మాక్సిమం రేపు క్లాస్లోనే చూపిస్తాను జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని. లైవ్గా ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ నేను చేస్తా. ఓకే, అఫీషియల్గా అది చేసింది ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను డీటెయిల్గా, మీకు అర్థమవుతుంది. సో ఈ హెచ్ఎస్ఎన్ కోడ్స్ అనేది ఆ రిజిస్ట్రేషన్ చేసే దగ్గర అయితేనే మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం వస్తుంది మీకు. ఓకే, సో అర్థమైందండి హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏంటి, ఎస్ఎస్సి కోడ్ అంటే ఏంటి. ఇదిగోండి ఇప్పుడు మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ కర్చీఫ్ సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంత అండి అంటే ఇదిగోండి 62139018. మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టోటల్గా? 1 2 3 4 5 6 7 8 8 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ 8 డిజిట్స్లో ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చి చాప్టర్ నేమ్, చాప్టర్, తర్వాత 2 డిజిట్స్ వచ్చి హెడ్డింగ్, తర్వాత సబ్ హెడ్డింగ్, తర్వాత టారిఫ్ ఐటమ్. సో ఈ 10 అనేది ఏంటంటే హ్యాండ్ కర్చీఫ్ సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఉంటాయి మీకు. అర్థమైందండి? సో ఇలాగా హెచ్ఎస్ఎన్ కోడ్ యొక్క బ్రేకప్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇంకా ఏమన్నా చూసి taxable person 0 rated GST రిజిస్ట్రేషన్. ఓకేనండి, సో ఇవాళకి ఇంకా ఈ క్లాస్ ఇక్కడ స్టాప్ చేసి ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఆ రిమైనింగ్ ఇంకా ఏదైతే చూసామో ఆ టాపిక్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసి
రేపు క్లాస్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా మనం ఎలా చేయాలి అనేది రేపు క్లాస్లో చూసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేద్దామండి. సో ఒకసారి జిఎస్టీ రేపు క్లాస్లో కంప్లీట్ అయిపోతుందా? జిఎస్టీ నెంబర్ సో రేపు క్లాస్లో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా మనం ఎలా చేయాలో చెక్ చేసుకుని ఫస్ట్ చాప్టర్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఓకేనండి. మనకి టోటల్గా క్లాస్ అనేది అర్థమైందా మీకు? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్. డౌట్స్ అర్థమైంది. ఒక డౌట్ అడగండి 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 అడగండి. సార్, ఈ ల్యాబ్స్ ఉన్నాయి కదా సార్, ఏదండి? ల్యాబ్స్ ఉన్నాయి కదా, ప్రాక్టికల్ క్యూరియస్, అవునండి, అవును అవును. అవి కంప్లీట్ అయితేనే మనకి సర్టిఫికేట్ వస్తుంది సార్, లేకపోతే అవి ఓన్లీ ప్రాక్టీస్ కోసం? యాక్చువల్గా మనకి 2 రకాలుగా సర్టిఫికేషన్ ఉంటుందండి. ఏంటంటే ఒక్క క్లాసెస్ తీసుకునే వాళ్ళకి సర్టిఫికేషన్ విడిగా వస్తుంది. లేదు ఈ కిట్ ప్రాక్టీస్ కిట్ తీసుకున్న వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఎప్పుడైతే మీరు ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు సర్టిఫికేట్ అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసేయచ్చు. మీరు లాస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఆ ఎగ్జామ్ ఒక 20 మార్క్స్ ఉంటుంది. ఒక 10 మార్క్స్ వస్తే మనకి సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే సార్. ఓకే, కిట్ తీసుకున్నారా మీరు? తెలియదు సార్ నాకు. 999 ప్రైస్ అయితే ఫీ పే చేశాను నేను. ఓకే, అది యాక్చువల్గా క్లాసెస్ కది. ఈ ప్రాక్టీస్ కిట్ ఏంటంటే చూపిస్తాను చూడండి మీకు ఒకసారి రఫ్గా. మనకి జిఎస్టీ వెబ్సైట్ ఇప్పుడు మీరు క్లాసెస్ వింటున్నారు కదా, యాక్చువల్గా ఈ జిఎస్టీ యాక్సెస్ అందరికీ ఉండదు. మనం ఫైల్ చేయాలన్నా సరే మీ ఎవరికి ఉండదు యాక్సెస్ చేయడానికి. సో దానికి ఏంటంటే మన దగ్గర జిఎస్టీ వెబ్సైట్ ఎలాగైతే మనకు పోర్టల్ అఫీషియల్గా ఉంటుందో అలాంటి పోర్టలే మన దగ్గర ఉంటుంది. సో దానికి ఏంటంటే ఫస్ట్ మనకి ఎలా లాగిన్ అవ్వాలి అనేది ఎక్సర్సైజ్ రూపంలో చేపిస్తుంది. చూపిస్తాను మీకు రఫ్గా శాంపుల్గా. ఇదిగోండి, ఇదిగోండి, ఇది ఆన్లైన్లో ఫైల్ చేయడం కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి మీరు ఒకసారి, మీకు అర్థమైపోద్ది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? కంప్యూట్ జిఎస్టీ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఫర్ ద ఫిబ్రవరి మంత్, సబ్మిట్ అండ్ ఫైల్ జిఎస్టీ రిటర్న్, మేక్ జిఎస్టీ పేమెంట్, సబ్మిట్ అండ్ ఫైల్ జిఎస్టీఆర్ 3B అన్నాడు. అంటే ఒక మంత్లో మనం ఏదైతే జిఎస్టీకి సంబంధించిన వర్క్ చేయాలో ప్రతిదీ మనం చేసామని అడిగారు. అంటే ఏంటి, ఈ పర్టిక్యులర్ సిమ్యులేషన్లో మనం ఈ ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే బయటకు వెళ్ళి రియల్ టైంలో మనం ఏ వర్క్ అయినా చేసేయచ్చు. మనమే రిటర్న్ ఫైల్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి, ఓపెన్ చేస్తే మీరు అఫీషియల్గా జిఎస్టీ పోర్టల్ ఎలాగైతే ఉందో అది ఓపెన్ అయిపోద్ది. ఇది ఒరిజినల్ కాదు, ఇది మన వెబ్సైట్ అనమాట, మన ప్రాక్టీస్ కోసం. అయితే మనం స్ట్రైట్ అవే ఇందులో చెయ్యం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇదిగోండి, ఎలా ఫైల్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం చేపిస్తుంది, ఎక్స్పెరిమెంట్స్ లాగా. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ 1 అనమాట. ఇది జిఎస్టీ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలని చెప్పి నేర్పిస్తుంది. ఎలా నేర్పిస్తుంది? ఇక్కడ స్టార్ట్ చేయగానే ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయమని చెప్పి ఇక్కడ రెడ్ కలర్ ఇండికేటర్ వచ్చింది చూసారా? ఈ ఎక్సర్సైజ్లోని రెడ్ కలర్ ఇండికేటర్ వస్తుంది, ఎందుకంటే మనకు నేర్పిస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్గా మనం రిటర్న్గా ఒక క్వశ్చన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం ఉండదు, మనమే చేయాలి దాన్ని. సో ఫస్ట్ మనకు నేర్పించే ప్రాసెస్లో లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఫిన్ సిమెంటా FINCEMENT ఫిన్ సిమెంట్. నెక్స్ట్ పాస్వర్డ్ fin@123. ఇదిగోండి దాని తర్వాత క్యాప్చా P2B7M. ఇదిగోండి ఇక్కడ లాగిన్ అవ్వమంటుంది. సో అలా లాగిన్ అయితే మన జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అవుతుంది అనమాట. ఫస్ట్ లాగిన్ ఎలా అవ్వాలని నేర్పించింది కదా. సో లాగిన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట జిఎస్టీ పోర్టల్. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ క్లిక్ చేయమని అడిగింది. నెక్స్ట్ క్వార్టర్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక్కొక్క స్టెప్ ఇలాగా జిఎస్టీ ఫైలింగ్ మొత్తం అంతా నేర్పిస్తుంది. తర్వాత మనం ఫైల్ చేసే ప్రాసెస్ అనేది రెగ్యులర్గా మన కేస్ స్టడీస్ లాగా ఇస్తుందండి. ఇదిగోండి ఇక్కడ కేస్ స్టడీస్ ఉన్నాయి కదా, కేస్ స్టడీ 1, 2, 3, 4 ఇలా 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగితే మీరు జిఎస్టీ రిటర్న్స్ అనేవి మీరు ఫైల్ చేసేయచ్చు. ఇలాగా మనకి ప్రాక్టీస్ కిట్ అనేది యూజ్ అవుద్ది. దీనికి ఏంటి, మనకి థియరీ ఉంటుంది ప్లస్ ఈ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అనమాట. అర్థమైందా మీకు?
ఏంటండి అలా చూస్తున్నారు? కాదు, ఇది ఎంత సార్ కోర్స్, ఇది ప్రాక్టీస్ కిట్ది? అది 1500 ఉంటుందండి అది. ఓకే ఓకే, దీని లింక్ ప్రొవైడ్ చేయండి సార్, చూద్దాం. అది ఏంటంటే ఆప్షన్ జనరల్ గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చేసి యాక్సెస్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి, వాళ్ళు అందులో ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, లేకపోతే నార్మల్గా ఎవరైనా గైడ్ చేస్తుంటే చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ స్టూడెంట్ బేస్ లో ఉన్నప్పుడు రియల్ టైం వర్క్ చేయడం కుదరదు, అవునా? పోనీ ఎవరి దగ్గర తీసుకొని చేద్దామన్నా తప్పులు వస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుందని ఫీల్ అవుతారు, అవునా? కొద్దిగా ట్రయల్ బేసెస్ లో ఒక దాని మీద మనం ట్రైల్ అయ్యాలి కాబట్టి ఒకటి కావాలి కదా, అది ఇది బయట మనకి ఎక్కడ దొరకదు, మనం ఫ్రీగా ప్రొవైడ్ చేద్దామన్నా. యాక్చువల్గా ఈ పర్టికులర్ జిఎస్టీ కోర్స్ అనేది మనం 6000 నుంచి 8000 ఛార్జ్ చేస్తామండి ఆఫ్లైన్ ట్రైనింగ్ మనకి. ఆన్లైన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే కోర్స్ కంటెంట్ ఇచ్చానో అదే కంటెంట్ ని మనం 6000 నుంచి 8000 ఫీజుతో మనం చెప్తాం అనమాట బయట మనం ఆఫ్లైన్ క్లాసెస్ కి. ఇక్కడ ఏంటంటే మనం అదే కోర్స్ ని 1.5 months చెప్పేదాన్ని 1 week కి షార్టన్ చేసి కంప్లీట్ కాన్సెప్ట్ ఇచ్చేస్తున్నాం స్ట్రైట్ అవే. సో మీకు కంటెంట్ తగ్గదు, కాన్సెప్ట్ తగ్గదు. అక్కడ ఏంటంటే ఒక టాపిక్ తీసుకొని దానికి ఎగ్జాంపుల్స్ చెప్పి దాన్ని డ్రాగ్ ఆన్ చేసి 4 రోజులు సెలవులు తీసుకొని చేస్తా ఉంటే మనకి ఒక 1.5 month వెళ్తుంది అది కోర్స్. ఇక్కడ ఏంటంటే అదే టాపిక్ ఓరియంటెడ్ గా స్ట్రైట్ అవే 1.5 hour క్లాస్ చెప్తే 1.5 hour నేనే చెప్తున్నాను మీకు, అవునా? సో కాన్సెప్చువల్ గా వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా మొత్తం అంతా మీకు, అది. సో అలాగా మనం డిజైన్ చేసాం దీన్ని. అందుకని 1 week స్పానే కాబట్టి ఫీజు కూడా పెద్ద ఏం చార్జ్ చేయట్లేదు ఇది. సో మల్టిపుల్గా ఎక్కువ మంది వస్తారు కాబట్టి. ఓకే, మాక్సిమం ఇందులో బిజినెస్ చేసే వాళ్ళే వస్తున్నారండి, మీ ప్రాబ్లమే. అకౌంటెంట్ ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదు అనే వాళ్ళే. అవును సార్, జిఎస్టీ ఫైల్ చేస్తున్నాడు లేదు తెలియట్లేదు, వే బిల్ ఇంత కట్టాను, జిఎస్టీ ఇంత కట్టాను, ఫోన్ పే చేయండి. ఒకటి ఏంటంటే వాళ్ళు అక్కడ చేసేది ఏం ఉండదు, పాపం సిస్టమ్ జనరేటెడే మొత్తం అంతా. వాళ్ళు ఎంత కట్టినా సరే ప్రతిదీ జిఎస్టీ పోర్టల్లో ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోయిన అమౌంట్ వాళ్ళు కట్టేది, అర్థమవుతుందండి? వాళ్ళు మాన్యువల్ గా ఇన్పుట్ చేసేది ఏం ఉండదు. ఒక్కొక్కసారి పాపం వాళ్ళ దరిద్రం ఏంటి అనుకోవాలి తెలియదు, కానీ సైట్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫిగర్ చూపిస్తూ ఉంటది. అవునా? పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మొత్తం వాళ్ళకి క్లయింట్ కి ఎంత కట్టాలని చెప్పేస్తారు, కానీ తిరిగి చూసేటప్పటికి ఒక్కొక్కసారి ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటదండి. ఏంటంటే మనం ఐటీసీ లైబిలిటీ చెక్ చేసుకునేటప్పుడు చెప్తున్నాం, ఆ 2B అనేది కనిపిస్తూ ఉంటది. ఓకే, మనం ఎంత ఇన్పుట్ వచ్చిందని కనిపించేది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, సైట్ కొత్త అప్డేట్ వచ్చి ఆ 3 నెలలకు సంబంధించిన క్వార్టర్ మొత్తానికి 2B ఎంత ఉన్నది కనిపిస్తుంది ఓవరాల్ గా. ఇప్పుడు 2 2Bలే కదా పక్క పక్కన, ఇంతకు ముందు అప్డేట్ లేదు, ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చింది. రెగ్యులర్ గా చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్పీడ్ లో ఓవర్కమ్ చేసుకొని 3 నెలలకు సంబంధించిన ఇన్పుట్ తీసేసుకుంటారు. మీకు 3 నెలలకు సంబంధించిన ఇన్పుట్ తీసుకునేటప్పటికి నెలకి 10,000 వచ్చేది 3 నెలలకు 25,000 వస్తుంది. ఈ నెల పర్చేస్ ఎక్కువ ఉన్నాయో అనుకొని చెప్పి ఆ 3 నెలల ఇన్పుట్ వేసి క్యాలిక్యులేట్ చేసి, సరే ఈ మంత్ మనం కట్టాల్సిన అవసరం లేదండి, మన ఇంకో 10,000 మిగిలిద్దని చెప్పి క్లయింట్కి చెప్పేస్తాడు. ఆయన చెప్పిన తర్వాత రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఓకే కొట్టంగానే, సబ్మిట్ కొట్టంగానే మీరు ఇంకొక 8,000 కట్టాలని చెప్పి చూపిస్తుంది. ఓకే, అక్కడ వస్తుందా? 8,000 కట్టాలని చూపిస్తుంది. ఆ 8,000 కట్టాలని చూపించినప్పుడు ఏమవుద్ది, ఈయన ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయిపోయాడు క్లయింట్ దగ్గర. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే, లేదండి 8,000 కట్టాలని వెళ్ళి చెప్పాడు అనుకో, అదేంటంటే మన ఎలా చెప్పారని చెప్పి ఫస్ట్ ఇంప్రెషన్ పోద్ది. తర్వాత డబ్బులు కడతారా లేరా అనేది వేరే సంగతే, ఫస్ట్ ఇంప్రెషన్ పోద్ది. దాని తర్వాత పక్క వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు, ఏమండి మా అకౌంటెంట్ కూడా ఎలా కట్టించేస్తున్నాడు డబ్బులు మాతో అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. పాపం అక్కడ వాళ్ళు చేసేది కూడా ఏముండదు, కమిట్ అవ్వకూడదు జనరల్ గా అన్ని చెక్ చేసుకోకుండా. సో అది నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు యాక్చువల్గా కట్టాల్సిన అమౌంట్ 8,000, కానీ మిస్లీడ్ వల్ల కట్టాల్సిన అవసరం లేదు కానీ కట్టించారు అన్న ఫీలింగ్ ఉండిపోతుంది కదా. అది ఇక్కడ మన అకౌంటెంట్ కూడా తప్పడానికి ఏం లేదు. సో మా జాతిని మేము కాపాడుకోవాలి కాబట్టి. అట్లేం లేదు సార్, ఎక్కడైతే ఈ మిస్కమ్యూనికేషన్ ఉందో అదే కొంచెం క్లారిటీ కోసమే, నాట్ బ్లేమింగ్ ఎనీవన్. అవునండి, అవును. ఓకే, సో పర్లేదండి. సో ఇలాగే మనం కంప్లీట్ చేసుకుందాం క్లాసెస్ అన్ని. ఓకే, ఒక చిన్న డౌట్ సార్, ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ ది మాకు 8 digits వస్తుంది ఐజిఎస్టీ ఇన్వాయిస్ ఎంట్రీ చేసేటప్పుడు. ఈ 8 digits వేయాల్సిందేనా, ఏదన్నా ఫస్ట్ 4 లేకపోతే లాస్ట్ 4? మీరు మధ్యలో అటు ఇటు ఏం కదపద్దు, మీరు ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నారో అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి.
ఓకే, మొత్తం వేసేయమంటారు. వేసేయండి. ఆ స్ట్రక్చర్ మీకు అలవాటు అయిపోతే మీకు టర్న్ ఓవర్ రేపు పొద్దున్న పెరిగినా మీరు దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు టాలీలో correct, మెయింటైన్ correct. చేస్తే చెప్తాను ప్రాబ్లం మీకు ఎక్కడ వస్తుందంటే, మీరు టాలీలో అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ కనుక ఎర్రర్ చేస్తే మీకు రిటర్న్ అప్లోడ్ అవ్వదు. అవును, రిటర్న్స్ ప్రతిదీ ఎన్ని డీటెయిల్స్ ఉంటాయో హెచ్ఎస్ఎన్ కోడ్స్ అన్ని మీరు అప్డేట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఓకే, ఓకే. సో ఇవన్నీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పాత వర్క్ చేయాలంటే కొద్దిగా తలనొప్పి పని అనమాట మనకి. అందుకని మీరు ఎప్పుడైతే ఒక స్టాక్ ఐటమ్ ఎంట్రీ చేస్తారో అప్పుడే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇంకా Better, ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీకు. ఓకేనండి. అదే సార్. ఓకే, కొన్ని బిల్స్ లోనేమో ఓన్లీ 4 digits ఉంటాయి. ఫస్ట్ 4 లాస్ట్ 4 అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ, అది ఫస్ట్ 4 లాస్ట్ 4 ఎవరో ఫస్ట్ 4 ఉంటాయి. ఓకే, ఫస్ట్ 4 ఇస్తారు. 3004 అని 3008 అని ఇస్తారు. 4 ఉంటాయి, ఫస్ట్ 4 ఉంటాయి. ఓకేనండి. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ సార్. ఓకేనండి, ఫైన్, థ్యాంక్ యూ. అండ్ కిట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి గ్రూప్లో మెసేజ్ పెడితే మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. సో వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా చేయాలనేది. కొంతమంది ప్రైసెస్ కూడా అడుగుతున్నారు కదా. ఓకే, అది మీరు ఒకసారి గ్రూప్లో పెట్టండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో మాకు కాల్ చేసి డైరెక్ట్గా మీకు ఇన్వైట్ చేస్తాను మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.